హే హావ్యూస్, వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ చందు. సో ఈ రోజు నాతో ఒక యంగ్ డైనమిక్ టాలీవుడ్ రైటర్ ఉన్నారనమాట. ఆయనే బెజవాడ ప్రసన్న కుమార్ గారు. సో బేసిక్గా ఆయన ఏం రాసినా కూడా సినిమా హిట్ అనే ఒక సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో ఉంది. అండ్ చాలా విషయాలు డౌట్స్ కూడా నాకున్నాయి. అండ్ ఈ రోజు ఆయన అడిగి అవి క్లారిటీ తీసుకున్నాం. అలా అన్న ప్రసన్న అన్న, అండి ఎలా ఉన్నారు? సూపర్. మీరు? నేను చాలా బాగున్నాను సార్. అంటే ఫస్ట్ నుంచి నాకున్న డౌట్ ఏంటంటే, బేసిక్గా మీరు పుట్టింది, చదువుకున్నది, స్టార్ట్ అయింది మచిలీపట్నం నుంచి. అవును. బట్ బెజవాడ ప్రసన్న కుమార్ ఇంటి పేరు బెజవాడ. ఇంటి పేరు బెజవాడ. ఓ అలాగా. నాకు ఇన్నాళ్ళు తెలియదు అన్న. మామూలుగా చాలా మంది ఇంటి పేరుని పెట్టుకోకుండా జస్ట్ ఊరి పేరుని ఎలా అలా అది పెట్టుకోవాలి. అదొక క్వశ్చన్ చాలా మందికి ఉంది, ఊరి పేరు పెట్టుకున్నాడేమోనని. బట్ నా ఇంటి పేరు బెజవాడ. అలా అనుకుంటే విజయవాడ అని పెట్టుకోవచ్చు. విజయవాడ ప్రసన్న కుమార్. మీరు నమ్ముతారన్నా సెంటిమెంట్స్? ఏ సెంటిమెంట్స్? అంటే మామూలుగా ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ సినిమాతో ఏమన్నా సక్సెస్ వస్తే దాన్ని కొంతమంది ఇంటి పేరుగా కంటిన్యూ చేస్తూ ఉంటారు కదా, ఆ సెంటిమెంట్ నమ్ముతారా? లేదా సో మన ఇంటి పేరు లేకపోతే కొంచెం పెద్దవాళ్ళు చెప్పి మన సినిమా చూస్తాం, టైటిల్స్ క్రెడిట్స్ అప్పుడు టైటిల్ కి యానిమేషన్ చేస్తున్నప్పుడు పేరు ఏంటి, స్క్రీన్ నేమ్ అని అడిగితే రకరకాల ఒకటి రెండు అనుకోండి. మా తినాలి గారు సజెస్ట్ చేశారు, బెజవాడ ప్రసన్న కుమార్ ఇదే అంటే ప్రసన్న కుమార్ బెజవాడ బాగుందండి సౌండ్, అది పెట్టుకోండి అని ఆయన సజెస్ట్ చేశారు. అప్పటి నుంచి అలాగే అప్పటి నుంచి ఓకే. అంటే మామూలుగా రైటింగ్స్ వచ్చేసరికి నాకు తెలిసి మీరు ఎవరి దగ్గర చేయలేదు, పని చేయలేదు. ఆ కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఏమో అండి, అది వచ్చింది అలాగా. ఫస్ట్ సినిమాకి నాకు అసలు సీన్ పేపర్ రాయడం కూడా రాదు. నేను సీన్ ఫుల్ స్క్రిప్ట్ అయిపోయింది కానీ సీన్ పేపర్ అడిగితే ఇచ్చేవాడు. ఎందుకంటే లెఫ్ట్ రైట్ ఎలా రాయాలి, సీన్ ఎలా రాయాలి, డ్రామా ఎలా రాయాలి ఏం తెలిసేది కాదు. సో నేను నాకు వచ్చిన లాంగ్వేజ్ లో అక్కడ మొక్క రాసుకుని అది చెప్పేస్తుండేవాడిని, బాగుందనేవాడు. బట్ షూటింగ్ వెళ్ళే టైంకి సీన్ పేపర్ అది. సో అప్పుడు నేర్చుకున్నా కొంచెం ఇలా ఇది లెఫ్ట్ ఇటు రైట్ ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అప్పుడు అలా వచ్చింది తప్ప ఎవరి దగ్గర పని చేయలేదు సార్. అలా ఓకే కుదిరింది అలాగా. అంటే మామూలుగా ఎవరి దగ్గర పని చేయకుండా అయితే అవకాశాలు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఫస్ట్ వెళ్ళి ఏదైనా ఛాన్స్ అడిగితే ఎక్కడ వర్క్ చేసావు ఏంటని ఇదే కదా అడిగేది. నేను జబర్దస్త్ చేసా కదండి. జబర్దస్త్ అప్పుడు జబర్దస్త్ చేశారన్న. ఫస్ట్ చేసినప్పుడు అది విపరీతమైన ఫేవర్, ఒక హై ఉండే ఆ రోజుల్లో. అసలు ఎలా రాస్తున్నారు అన్న దాంట్లో తర్వాత ఆడియో ఫంక్షన్స్ వాటిలో నా స్కిట్స్ కొన్ని జరుగుతుండేది. సో అప్పుడు ఎవడో కుర్రాడు బాగా రాస్తున్నాడు అన్నది కొంచెం వచ్చింది ఆ టైంలో. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం అలాంటి ఒక షో అంత కామెడీ చేయటం అదంతా. సో అప్పుడు ఆ జబర్దస్తే నా ఎక్స్పీరియన్స్. ఇక సో రాస్తాడు. అప్పుడు కూడా వాళ్ళకి ఏం డౌట్ ఉందంటే సినిమా చూస్తున్నామని ఎంటర్టైన్మెంట్ వరకు మనోడితో రాయించుకుని మెయిన్ సీన్లు ఏమైనా ఉంటే తర్వాత మనం వేరే ఏమన్నా చూద్దాము, మనోడు రాయలేకపోతే అన్న దాంట్లోనే ఉన్నారు. నాకు ఎప్పుడు చెప్పలా. బట్ ఆ అవకాశం అవసరం రాకుండా మనం ఏదో పుల్ చేసాం. ఓకే అన్న. ఇప్పుడు మామూలుగా ఈ జబర్దస్త్ దగ్గర ఇప్పుడు 2013 ఆ టైంలో స్టార్ట్ అయినట్టు. నాకు నెంబర్స్ గుర్తుండవండి. అదే అటు ఇటుగా 15 years అవుతుంది. ఈ 15 years లో చాలా మంది మీలాగా టాలెంట్ ఉన్న వాళ్ళు వచ్చారు, గ్రో అయ్యారు, మెల్లమెల్లిగా చేసుకుంటూ వెళ్తున్నారు యాక్టర్స్. బట్ స్టార్టింగ్ లో అక్కడ జబర్దస్త్ డేస్ ఎలా ఉంది మీకు? అంటే అక్కడ కూడా ఛాన్స్ల కోసం కొంచెం స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉందా? జబర్దస్త్ ఫస్ట్ ఐడియా లెవెల్లోనే నేను మీరున్నారు. ఓకే. సో అందులో ఇదేం లేదు అసలు. యాక్చువల్గా నేను ఒక షో వేరే అని ఒక షోలో ఒక 4 ఎపిసోడ్లు నేను రాస్తే 4 ఎపిసోడ్లకు వచ్చిన రేటింగ్ బట్టి చిన్నపిల్లలతో షో అది. మరి చిన్నపిల్లలు చేస్తేనే ఇలా ఉంది, ప్రొఫెషనల్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా నుంచి జబర్దస్త్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి జబర్దస్త్ తోనే ఉన్నాం. నేను అది ఐడియేషన్ నుంచి ఉన్నాను నేను. సో ఆ గొడవ ఏం లేదు. బట్ అది మాత్రం ఎప్పుడు మన కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఆ 1 month ఎలా ఉంటుందో అలా ఉండేది. కానీ అది కూడా టాస్క్ కదన్నా జబర్దస్త్ కూడా మీకు? అంటే ఇప్పుడు ఈ 1 week లో అసలు లేదండి, అదంతా సెలబ్రేషన్. అదంతా ఎప్పుడు పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అంటే ఫస్ట్ టైం జబర్దస్త్ వాళ్ళకి కూడా ఏం చేయాలో తెలియదు, ఎవరికి ఏమీ తెలియని టైంలో అందరం కలిసి ఒకటి స్టార్ట్ చేసాం. అది వర్క్ అయింది, దానికోసం కష్టపడ్డాం. అందులో అప్పట్లో ఎలా ఉండదంటే ఈ రోజు అది ఒక ఎపిసోడ్ లాగా ఒక కామెడీ సిరీస్ లా ఉంది, కానీ అప్పట్లో ప్రతి ఎపిసోడ్ ని ఎలా మౌంట్ చేయాలి, మనం నెక్స్ట్ ఇది చేసాం ఇంకోటి ఏం చేయాలి
అది అది కొత్తలో ఉండే ఒక అది ఉంది కదా, అది ఉండేది ఆ టైంలో. అది అప్పుడే మోజు, అనిపిస్తుంది. కొత్తగా మోజు ఉంటుంది కదా. మనం ఇందర చెప్పాను కదా, మనకి యానివర్సరీ ఆ టైంలో కాలేజ్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఏం మూడ్ ఉండేదో ఆ మూడ్. వాళ్ళు ఆ బ్రాంచ్ లో అలా చేశారు, మనం ఇలా చెయ్య, అంతే. అంతే. అంటే పర్టికులర్ గా ఒక్కరికేనా లేకపోతే ఆల్మోస్ట్ అందరికి నేను ప్రసన్న కుమార్ గారు దండాల్స్ వచ్చి- కి ఆల్మోస్ట్ రాశాను Hmm. 75 ఎపిసోడ్స్ వరకు ఇంచుమించుగా. మన రోలర్ రఘు ఉండేవాడు కదా, అవునవును. రఘు గారికి ఒక 20-30 ఎపిసోడ్ రాసినట్టున్నాను. ఆ, వేణు గారికి కొన్ని రాశాను. ఇంకా రాఘవ గారికి 1-2 రాశాను. ఎక్కువ ధనరాజ్ గారితో కంప్లీట్ గా. ఓకే. ఇంకొక ఎవరో టీం మర్చిపోయాను. అలా అందరికి ఇంచుమించుగా కానీ రాశాను. అందరికి బాగా రాశారు కామెడీ. ఆ. మరి రఘు గారికి ఎందుకు మెసేజ్ ఓరియంటెడ్? ఆ, ఆయన అలా చూసేవాడు, గుర్రం బత్తి రవుతాంటారు. అంటే సెపరేట్ గా ఆయన ఉన్న ఆయనకి ఒక టేస్ట్ ఉంటది కదా, మనం దాని ప్రకారం వెళ్ళేవాళ్ళు. దాని ప్రకారం ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా జబర్దస్త్ లో చాలా మంది మీతో పాటు వచ్చినాం, బట్ పర్టికులర్ గా కొంతమందికి మాత్రమే పేరు వచ్చింది అని అంటే ఏం చెప్తారు ప్రసన్న కుమార్ గారు? అలా నేను లేదండి. అంటే కొంతమంది మాత్రం ఒక స్టార్. ఇప్పుడు ఎవరిని తక్కువ చేయకూడదు, కానీ చాలా దాన్ని ఏమంటారు, జబర్దస్తే ఎయిమ్ కింద వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేరే ఎయిమ్ పెట్టుకుని జబర్దస్త్ కి ఒక స్టెప్పింగ్ స్టోన్ లా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే హయ్యర్ ఎయిమ్స్ తో ఉన్న వాళ్ళు నేను చూసిన వాళ్ళలోనే ఒక 20-30% లోనే ఉన్నారు. సో అందులో నుంచి కొంతమంది, అందరూ సక్సెస్ అవ్వాలని లేదు, కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. దేవుడి దయ మనకు దాంట్లో నుంచి. సో అట్లాగా ఒక 70-80% మంది నేను చూసిన వాళ్ళలో జబర్దస్త్ లో ఉండాలి, టీవీ షోల్లో కనిపించాలి అన్నదే దైర్ ఎయిమ్. అది తప్పు కాదు, తక్కువ కాదు. సో దే ఆర్ లివింగ్ దర్ లైఫ్, ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అలా ఉన్నారు. కొంతమంది ఇప్పుడు నేనున్నా, నాకు అసలు జబర్దస్త్ అనేది నా రాడార్ లో లేదు, నాకు సినిమానే ఉంది, బట్ అనుకోకుండా మధ్యలో ఒక షో లాగా ఛాన్స్ లాగా వచ్చింది, దాన్ని పట్టుకున్నాం, పైకి ట్రై చేసాం. సో అట్లాగా. ఇంకోటి ఏంటంటే కొంతమంది కంఫర్ట్ ఉంది అని ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సో ఇది నేను ఏమంటే ఓపెన్ గా చెప్తున్నాను తప్ప ఎవరినో అది కాదు, నేను చూసి అనాలిసిస్ లో చెప్తున్నాను. సో మేబీ అలా నిజమే కంఫర్ట్ జోన్ లో ఉన్నాం కదా, ఎందుకు ఆగిపోతున్నాం మనం అని వాళ్ళు ముందుకు వస్తే నాకు అంతకంటే హ్యాపీ లేదు. అలా ఆలోచించాలి అంతే. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా బిజీ ఈ షెడ్యూల్ లో స్క్రిప్ట్ లేకుండా కూడా స్కిట్లు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా మీరు? నేను ఎప్పుడు చేయలే, మేము అంతా రాసుకునే వాళ్ళం. నేను ఇప్పటికీ పేపర్ వర్క్ నమ్ముతాను. నేను అప్పటికప్పుడు అంటే అదే ఏదో లాటరీ, అది ఆ లాటరీలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతకుముందు రాంప్రసాద్, సీను, సుధీర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. మేము అంతా మాది క్యాలెండర్ మెథడ్ లోనే చేసాం. ఏంటి చేస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. సో వాళ్ళకి 100 ఎపిసోడ్స్ 150 ఎపిసోడ్స్ చేసిన తర్వాత దేర్ యూజ్ టు ఇట్. సో అప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి పైగా వాళ్ళ కోఆర్డినేషన్ కుదురుతుంది, వర్కౌట్ అవుతుంది, వాళ్ళు చేశారు. మా టైంలో మనం రాసి ఇటు రాసి అది రాసి ఇది రాసి. బట్ ఇప్పుడు కొంచెం ఆ జోష్, ఆ కామెడీ కొంచెం తగ్గిందనంటే ఒప్పుకుంటారా? అసలు మనం అనకూడదన్నా, మనం ఒక మనిషి ఒక ఏజ్ తర్వాత మన ఎనర్జీ, మన శక్తి పడిపోయి, మన మోకాళ్ళలో బలం తగ్గిపోయి ఎలా ఉంటుందో, దేనికైనా ఒక సాచురేషన్ పాయింట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. బట్ ఇన్నేళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు రావడం అంటే అదే నాట్ ఏ జోక్. ఫస్ట్ మనం దానికి హ్యూజ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎన్ని వందల వేల స్కిట్లు, ఎన్ని వేల జోకులు రాసింది రాయకూడదు, చెప్పింది చెప్పకూడదు, వాడిది వీడిది చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా రాస్తే అబ్బో ఎప్పుడో చేశారు ఒకళ్ళు అనుకోడు, ఏదో ఒక ఐడియా వస్తుంది. దాంట్లో నుంచి ఇంతవరకు లాక్ రావడం అనేది చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ నాకు తెలిసి. ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఇంతకాలం రన్ అయిన షో లేదు. దానికి మనం హ్యూజ్ రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఓకే. సో అంటే బెజవాడ ప్రసన్న కుమార్ అంటే ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ రైటర్ అని చాలా మంది అంటూ ఉంటారు. అండ్ కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటారు. బట్ ఇప్పుడు ఒక చిన్న న్యూస్ ఒకటి కొంచెం డిస్టర్బెన్స్ చేసిందా అంటే, ఏదో మీ మీద ఒక చిన్న ఈ మజాకా విషయానికి సంబంధించి వేరే రైటర్ ఇది నాది అని చెప్పి మీ మీద ఏదో కేసు చేశారు, ఏదో చాంబర్ దాకా వెళ్ళింది, అది చిరంజీవి గారి దాకా కూడా వెళ్ళిందని ఈ సోషల్ మీడియాలో కొంచెం. మన వెబ్సైట్ లోనేనా? మా వెబ్సైట్ లో రాయి ఇక్కడ ఎందులో వచ్చిందన్న నాకు ఐడియా లేదు, చూసి నవ్వుకుని వదిలేసావు అంతే. ఫేక్ అదంతా అసలు బ్లండర్ మిస్టేక్.
మామూలుగా ఈ సోషల్ మీడియాలో కూడా కొంతమంది నెటిజన్స్ ఎక్కడ ఉమ్. ఏదో ఇది పొగలే అగ్గిలేందే పొగర ఏదో అంటా ఉంటారు కదన్నా. సో అసలు సంబంధమే లేదన్నా. ఇప్పుడు నాకు ఏం చెప్పాలి, అసలు ఏం లేని దాని గురించి ఏం చెప్పాలి, నాకేం అర్థం అవ్వట్లేదు. ఎందుకు వచ్చింది అలా అంటే అసలు లేదండి. మేల్కొండ సీను అనే ఆయన దగ్గర మనం కథ ఐడియా తీసుకున్నాం, ఆయన క్రెడిట్ ఇచ్చాం. మన సినిమాలో ఫస్ట్ ఆయన పేరే పడింది, మూల కథ వెలుగొండ శ్రీనివాస్ గారిని పడింది. తర్వాత మనం ఆయన డబ్బులు ఇచ్చాం. అన్ని మా ప్రాబ్లం మా ప్రకారం మాకు ఏం జరగాలో మాకు అన్ని జరిగిపోయాయి. బట్ మేబీ ఎక్కడి నుంచి అన్నా ఐడియా మందే అని చెప్పుకుంటే అక్కడి నుంచి ఏమన్నా పుట్టిందేమో తెలియదు, కానీ అసలు ఆ గొడవ గాని ఇది గాని చండాలం ఏం లేదు, ఏం లేదు. సో ఫేక్ అన్నమాట. ఓకే, అంటే రైటర్ గా మీకు బాగా టఫెస్ట్ జాబ్ అనిపించింది ఏ సిచ్యువేషన్, ఏ సినిమాకి బాగా? రైటర్ కి ఏముండదండి, మనం వెరీ ఓపెన్ గా చెప్పాలంటే మనం ఏం రాస్తామో అది ఆడియన్స్ కి తెలియదు. మనం రాసిందే సినిమా. నేను ఫర్ దట్ మ్యాటర్ ఎనీబడి, ఎంత పెద్ద డైరెక్టర్ అని ఎంత చిన్న డైరెక్టర్ అని, అతను ఏం కన్సీవ్ చేయాలనుకుంటున్నాడో అదే సినిమా అవుతుంది. సో అందులో టాస్క్ అనేది ఏది ఉండదు. అది నేను ఎంత ఎక్కువ ప్రేమతో రాస్తే లేకపోతే ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ తో రాస్తే అంత బాగా వస్తుంది. అంతకు మించి నేను ప్రాక్టికల్ ఆన్సర్స్ చెప్తున్నా. బట్ ఓన్లీ టాస్క్ ఏముంటదంటే ఆ సినిమాని మెటీరియలైజ్ చేయటం, దాని ఆడియన్స్ దాకా మనం అనుకున్నది అనుకున్నట్టు తీసుకురావటం, అక్కడ టాస్క్ ఉంటుంది తప్ప రాసేది నా పేపర్ నేను ఏం నింపుతానో నాకు తప్ప ఎవరికి తెలియదు. అందులో టాస్క్, అందులో ఎవరి ప్యాషన్ వాళ్ళది, ఎంత బెటర్ రాయగలుగుతాం, ఎంత బెటర్ ఇవ్వగలుగుతాం, ఇంకేదన్నా రాద్దాం, ఇంకేమన్నా చెప్దామా అన్నది అది పర్సనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఎజెండా మీద డిపెండ్ అయి ఉంటుంది. రైటింగ్ లో కష్టాలు ఏమీ ఉండవు. ఒక్కొక్కసారి కొన్ని సీన్లు క్రాక్ అవ్వవు. ఈ లేదా ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి సినిమా చూపిస్తూ మామూలు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే హీరోయిన్ కి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్ళి హీరోకి ఫోన్ చేస్తుంది. వాడు మాట్లాడుతూ అదే ఫోన్ పట్టుకుని ఇంటికి వచ్చేస్తాడు. అక్కడ గొడవ అవుతుంది. ఏంటంటే నువ్వు ఏం పెట్టి పోషిస్తావు అన్న అంటే నేను పోషిస్తానని ఛాలెంజ్ చేస్తాను. యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ 8 సీన్లు 9 సీన్లు ఇన్సిడెంట్ రాసినప్పుడు, ఫస్ట్ రాసినప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది, హీరో ఆ అమ్మాయి గురించి వెయిట్ చేశాడు, ఎక్కడ వీడు వచ్చేసరికి ఆ అమ్మాయి లేదు, ఎక్కడ ఉందో తెలియలేదు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, ఇలా ఏదో రకరకాలు. ఆ తర్వాత ఫాదర్ ఆ అమ్మాయి పెళ్లి చూపులు జరిగాయి, అడ్డు రాకూడదని తీసుకెళ్ళిపోయారు. ఇలాగ ఏదో రకరకాలు అనుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్ దగ్గరికి ఒకసారి వచ్చి మాట్లాడాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒకవేళ నేను పోషిస్తే నీకు ఓకే అన్నాను. ఫస్ట్ టైం ఎవరు కదా కన్సీవ్ చేయడం. అలాగా 8-9 సీన్లు అది. బట్ ఏమవుతుందంటే మేము అనుకున్నప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసాము, ఎంతకి మ్యాటర్లోకి రావట్లేదు. ఓన్లీ ఆ ఒక్క అగ్రిమెంట్ సీన్ కన్సీవ్ చేయడానికి 20 days 25 days. అంటే ఏంటంటే ఎంత తగ్గించినా కూడా తగ్గట్లేదు, ఎంత ఎట్టి నుంచి వచ్చినా కూడా మళ్ళీ అంతే వస్తుంది, ఎట్టి నుంచి వచ్చినా అంతే వస్తుంది. సడన్ గా ఆ ఫోన్ పట్టుకుని ఇంటికి వచ్చి స్పీకర్ పెట్టడం అనే ఒక్క ఐడియా క్రాక్ అయింది, డిస్పర్స్ అయిపోయి. అంటే నమ్మండి, ఆ రోజుల్లో ఒక 1 week అయితే 18 hours per day కూర్చున్నాం ఒకటే రూమ్ లో. ఇలాగ అక్కడ ఒకళ్ళు నుంచి కోడైటర్ అక్కడ నుంచి, డైరెక్టర్ అక్కడ నుంచి, నేను అక్కడ నుంచి, ఇంకొకళ్ళు అక్కడ నుంచి కూర్చుని అక్కడే తిని అందులోనే పడుకుని అందులోనే లేచి 1 week నాకు తెలిసి 18 hours a day. అంటే వితౌట్ బ్రేక్, మధ్య మధ్యలో ఊసులు చెప్పుకొని వచ్చి జాయిన్ అయ్యి కాదు, స్ట్రైట్ ఆన్ ద పాయింట్. అప్పటికి అలాంటి సీన్ ఎవరు చేయలేదు. సడన్ గా అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుతుంటే అవునా అని మాట్లాడుకుంటూ ఒకటి ఫోన్ వచ్చి తీసుకుని వచ్చి స్పీకర్ ఇంట్లో పెట్టాడు అన్న ఐడియా రాగానే సార్ నా వచ్చేసింది, డిస్పర్స్ అయిపోయి 2 రోజుల్లో రాసుకున్నాం. అట్లాగే ఎప్పుడన్నా ఒక్కొక్క సీన్ క్రాక్ అవ్వడానికి కొంచెం కష్టపడతాం అంతే, మిగతాదంతా. సో ఆ సీన్ ఒకటి మళ్ళీ బాగానే ఉంటుంది. ఓకే, నాసామిరంగా కూడా మీరే మనం ఒక వర్షన్ చేసాము. నా వర్షన్ నేను చేశాను. దాని తర్వాత దాంతో ట్రావెల్ అవ్వలేదు కాబట్టి మన స్క్రిప్ట్ వాళ్ళకి ఇచ్చాం, దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని చేశారు. ఆల్రెడీ అది రీమేక్ సినిమా. రీమేక్ కూడా కాదు, ఒక 4-5 సీన్లు ఇన్స్పైర్ అయ్యి దీనికి ఒక కథ చేసి సెపరేట్ కథ చేసాం. ఓకే, సో అంటే ఆల్రెడీ సినిమా చూపిస్తామా నాసామిరంగా, నాసామిరంగా కూడా రాస్తారం గారిని ఆ క్యారెక్టర్ పెట్టడానికి నేనున్నప్పుడే పెట్టారు. అది నేనున్నప్పుడే నాకు రాజస్థాన్ కావాలనుకున్నాం, కానీ నేను షూట్ లో లేను. మనం వచ్చేసిన తర్వాత మనం వేరే దాంట్లో ఉన్నాం. ఓకే, సో అంటే
రాస్తారం గారు కూడా ఫోటోలో చూస్తూ ఉంటాం, క్లోజ్ గానే ఉంటారు. కాంట్రవర్సీలో ఆయన నేను అడగను కానీ, ఆ. బట్ సో ఏంటి ఆయన ఎలా ఉంటారు? సో బేసిక్ గా రాస్తారం గారి నేచర్ ఎలా ఉంటది ఏంటి? రాజస్థాన్ ఏంటంటే బంగారం, ఇన్నోసెంట్, మంచోడు. ఉమ్, ఆ, మేము ఇప్పటికీ మేమిద్దరం చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. బట్ చాలా ఇప్పుడు తక్కువ మాట్లాడుకుంటాం కానీ ఎప్పుడు ఏ అకేషన్ ఉన్నా కూడా అతను ఒకళ్ళిద్దరిని పిలవాలంటే ఒకళ్ళిద్దరిలో నేను ఉంటాను. నేను ఒకళ్ళిద్దరిని తలుచుకుని నా పక్కన ఉండాలి అనుకుంటే ఆ ఒకళ్ళిద్దరిలో అలా అలా ఉంటాం. బట్ ప్రొఫెషనల్లీ వీఆర్ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం కాబట్టి పొద్దున్న లేచి సాయంత్రం అయితే కూడా నా నేచర్లో కూడా నేను వెళ్ళి ఎక్కడో చోట కూర్చొని మాట్లాడుకో ఆ టైప్ కాదు. నాకు వర్క్, ఇల్లు తప్ప నాకు వేరే ఏమి తెలియదు. Family. ఏమి నాకు వేరే ఏమి తెలియదు అని ఎక్కడ చూసుంటారు మీరు. అవును అవును. మహా అయితే మహా అయితే కేసీ మీ వాళ్ళ సినిమా- పెళ్లిలో చూసుంటారు మీరు. నన్ను అన్నా? మీరు ఉన్నారా కేసీ పెళ్లి ఆ, అవును వచ్చినప్పుడు? అవును అవును. ఆ పెళ్లి లాంటి ఒక్కడ ఏదన్నా ఒక శుభకార్యం తప్ప నన్ను ఏ పార్టీలోనూ ఆఫ్టర్ చూడలేదు, పార్టీల్లో చూడలేదు. కానీ మా సినిమా ఆఫ్టర్ పార్టీలోనే నేను ఉండను. ఓకే, అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడుకున్నాం. ఇంటర్వ్యూ ఒకటి చేశాను కదా నేను మనోడిది. అవును, ఆ సినిమా అవును. మొన్న ఒక సినిమా వస్తే దానికి ఇంటర్వ్యూ ఒకటి చేశాను. ఓకే మొన్న మా సినిమా రిలీజ్ కు ముందు చేశాడు, రిలీజ్ తర్వాత చేశారు. మాట్లాడుకున్నాం. ఓకే. ఇది ఫ్యూచర్ లో మళ్ళీ ఆయనతో నేను మనోడికి ఎప్పుడు ఒకటే చెప్తా, ఎనీ గివెన్ డే ఒక ఫోన్, ఒక మెసేజ్, నేను ఉంటాను నీ దగ్గర, నేను ఉంటాను రెడీగా అని ఎప్పుడు చెప్తా. మనోడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు. ఓకే. సో బ్యాక్ టు నేను లోకల్ ఒక సీన్ బాగుంటుంది. ఉమ్. హీరోయిన్ ఏదో కొంచెం జాబ్ చేయాలి, బాగా సంపాదించాలి అనుకున్నప్పుడు ఒక టీవీ షోరూమ్ కి, ఉమ్. ఒక ఒక ఫర్నిచర్ షాప్. ఫర్నిచర్ షాప్ ఇవన్నీ తీసుకెళ్ళి, సో టీవీ ఉంటే నువ్వు బాగా డబ్బులు ఉంటే నువ్వు ఒక టీవీ నేను ఒక టీవీ చూస్తాము అంతే కనుక. సో ఆ సీన్ చాలా సో చాలా బాగుంటది అది. సో అవును. ఏంటి ఎలాగా వచ్చింది? అది నాకుండే నా పర్సనల్ వ్యూ అబౌట్ లివింగ్ అండి. నాకు ఈ రోజుకి మా ఇంట్లో ఒకటే టీవీ, అది హాల్లో ఉంటది. ఉమ్, మేము ఎవరి బెడ్రూమ్ లో టీవీ పెట్టుకోవచ్చు. బట్ నాకు అది నచ్చదు. వేరే వాళ్ళ ఇళ్లలో చూసినా కూడా అందరూ ఒక చోట కూర్చొని తినడం, అందరూ ఒక టీవీ చూడడం. ఒక టీవీ చూడడం వల్ల, ఒకటే టీవీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమన్నా, ఇప్పుడు నేను మా వైఫ్ ఉన్నాం, మా మమ్మీ డాడీ ఉన్నారు. ఇది నేను ఎగ్జాంపుల్ మార్చి చెప్తున్నాను. ఇప్పుడు మా వైఫ్ కి మా ఇంట్లో మా డాడీకి కానీ, మా వైఫ్ కి నాకు కానీ, మా మదర్ కానీ ఎవరితో ఏదన్నా ఒక చిన్న గొడవ కానీ, చిన్న అలక కానీ వచ్చినా, హాల్లో టీవీ ఉంటే, రూమ్ లో టీవీ ఉంటే ఈ రూమ్ లో ఉండిపోతారు. ఒక రోజైనా 2 రోజులైనా కోపం తీరేంత వరకు. ఒక హాఫ్ డే ఉన్న తర్వాత ఉండలేరు. అవును. హాల్లో టీవీ ఉంటే బయటకు వస్తారు, మనుషులు ఎదురు పడతారు, వాళ్ళు పలకరిస్తారు, అన్ని నార్మల్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి, మన రూమ్ లో ఉన్న కొద్దీ మనకి ప్రైవసీ లెవెల్ పెరిగిన కొద్దీ మనం తప్పులు చేసే, తప్పుడు ఆలోచనలు ఆలోచించే, తప్పుడు అడుగులు వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తీసుకెళ్లి మనం ఒక ఫ్యామిలీతో ఉన్నారు, మన చుట్టూ ఫ్యామిలీ కదులుతుంది, నడుస్తుంది, తిరుగుతుంది అనేసరికి తెలియకుండానే, ఇప్పుడు మీ బెడ్రూమ్ లో మీరు మీ మదర్తో కలిసి, మీ ఫాదర్తో కలిసి నిద్రపోతున్నప్పుడు మన మెంటాలిటీకి, మన సోలోగా ఉన్నప్పుడు మన మెంటాలిటీకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. సో అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో అంత సంపాదించలేక ఆ కంఫర్ట్ ఉండొచ్చు కానీ, బట్ ఆ కంఫర్ట్ లో ఒక పద్ధతి ఉంది, ఒక లైఫ్ స్టైల్లో ఒక మంచి చెడు ఉంది. మనకి ఈవెన్ అమ్మమ్మలు ఉన్నప్పుడు మనం పెరిగిన దారి వేరు, అమ్మ నాన్న దగ్గర పెరిగిన దారి వేరు. అమ్మమ్మలు ఉన్న చోట వాళ్ళు తెలియకుండా మన మైండ్ లో కొన్ని వాల్యూస్ చెప్తారు, పేరెంట్స్ రూల్స్ చెప్తారు. అది ఉమ్మడి ఫ్యామిలీలో పెరిగి ఉండడం వల్ల, లేకపోతే ఒక క్లోజ్డ్ ఫ్యామిలీలో పెరిగి ఉండడం వల్ల నాకు ఆ ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్లో ఉన్నది కొన్ని నచ్చకపోవడం వల్ల వచ్చిన దాంట్లోంచి వచ్చిన ఒక సీన్ అది. అది ఎన్ని రోజులు పట్టిందన్నా టక్కన అయిపోయింది? అదేం లేదు, అది అసలు అది బ్లడ్ లో ఉంది. అది నా తాలూకా ఐడియాలజీలో ఉన్నది అది. సూపర్. బట్ అంటే బేసిక్ గా నాని గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు అని రైటింగ్ కానీ, లేకపోతే ఈ సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ లో కూడా ఆయనకి ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని వింటున్నాను. సో అసలు మీరు ఆయనతో వర్క్ చేసినప్పుడు నేను లోకల్ ఈ రైటింగ్ విషయంలో సో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత? అసలు జీరో. మమ్మల్ని, నేను ఆయనకి భీమిలి అప్పటి నుంచి తెలుసు. ఇలాగే నేను ఫస్ట్ ఒక టీవీ ఛానల్లో వర్క్ చేశానండి. వచ్చిన ఒక 8-10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఒక చిన్న టీవీ ఛానల్లో పనిచేసినప్పుడు భీమిలి జరుగుతున్నప్పుడు నాకు ధనరాజ్ గారి ద్వారా వెళ్ళి నేను కలిసి, అన్న అలా చేస్తున్నాను అంటే ఆయన హ్యాపీ ఫీల్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేయాలి.
నేను నువ్వు కాబట్టి వస్తున్నా టీవీకి లేదా రాను నేను వస్తానన్న. వచ్చిన తర్వాత నేను ఆ ఇంటర్వ్యూ చేసింది అతను వేరే, బట్ నేను దానికోసం చేసిన హోంవర్క్, దాన్ని అడిగిన క్వశ్చన్లు ఇవి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అయిపోయిన తర్వాత లిఫ్ట్ లోకి వచ్చిన తర్వాత అన్న ఏంటన్నా ఏం జరుగుతుంది, మంచి కథలు ఏమైనా అన్నారా అంటే ఎక్కడ మీలాంటి వాళ్ళు ఎవరు ఏం చెప్పరు మాకు, ఏవో పిచ్చి పిచ్చి కథలు వస్తున్నాయి అన్నారు, ఏదైనా ఉంటే చెప్పు అన్నారు. సో అప్పటి నుంచి నేనంటే ఒక ఇది ఉంది. అండ్ ఈవెన్ ఎవరికి తెలియంది ఇప్పటి వరకు చెప్పంది ఏంటంటే మన ఎవడే సుబ్రహ్మణ్యంలో ఫస్ట్ హాఫ్ 90% ఫస్ట్ హాఫ్ నేనే రాసింది. ఇప్పుడు సినిమాలో ఏదైతే ఉందో అది, ప్లస్ కృష్ణరాజు గారు నానికి మధ్యలో ఉండే కాన్వర్జేషన్స్ అది అప్పుడు నేను రాసింది. మీ పేరు ఉండదు అనుకుంటా, తెలియదు నాకు, ఉండదు అనుకుంటా. ఫస్ట్ హాఫ్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళు సెకండ్ హాఫ్ ఒకలా చూసారు, నేను ఒకలా చూస్తున్నాను. సమ్వేర్ అది ఎక్కడో వర్కౌట్ అవ్వలేదు. బట్ ఫస్ట్ హాఫ్ లో 80 to 90% ఫస్ట్ హాఫ్ మనం చేసిందే ఉంది. సో ఆ టైంలో బ్యూటిఫుల్ మెమరీ ఏంటంటే నాని గారు పిలిచారు, వసంత ఇలా ఉంది, నేను కథ విన్నాను, ఒకడు నాకు అప్పుడు చెప్పింది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటాడు, వాడి గురించి అది ఎక్కే గ్యాప్ లో వాడి ఎలా మారాడు అన్నది కథ అనగానే వర్షం అండి, ఎంత వర్షం అంటే అసలు ఎదురు మనిషి కనపడినంత వర్షంలో అసలు ఆ లైన్ వినగానే ఎగ్జైట్ అయ్యి నేను 2-wheeler మీద మొత్తం బాడీలో తడవని పార్ట్ లేదు, A to Z తడిసిపోయి వెళ్ళి మన కాఫీ షాప్ లో కూర్చుంటే అశ్విన్ గారు నేను కూర్చుని ఉన్నాం, ఏసీ వణుకుతూ కాదంతా విన్నాను, హ్యాపీ ఫీల్, అంత సూపర్. తర్వాత వెళ్ళిన తర్వాత నాని గారు నేను చెప్పాలనుకుంది ఏంటంటే నన్ను మన గోల్కొండ రిసార్ట్ కి తీసుకెళ్లి నేను నాని గారు వెళ్ళి కూర్చొని మన సాంగ్స్ స్లోగా ఒక 20-30 సాంగ్స్ లూప్ లో పెట్టి ఆయన పెట్టి ప్రశ్న మన ఇద్దరం ఇది స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ నువ్వు ఎలా రాస్తావు నాకు కూడా తెలియదు కాబట్టి ఒక సీన్ నేను రాస్తా, ఒక వెర్షన్ నువ్వు రాయి, ఇద్దరం కొంచెం డిస్కస్ చేసుకుని దాంట్లోంచి ఒక ఫైనల్ అన్నా. అలా 2 సీన్లు 3 సీన్లు రాసిన తర్వాత నాని గారు నేను రాయడం అదంతా చూసి ఆయన ఇంకే అదే ఒక సీన్ డిస్కస్ చేద్దాం నువ్వు రాసి అనుకున్నా. ఆ 1 night లో అండి, 1 night కూడా కాదు చెప్పాలంటే 11 hours లో 10 hours పట్టింది. ఈవినింగ్ 6 or 7 కూర్చున్నాం, మార్నింగ్ 2-3 వరకు ఎంత వరకు కూర్చున్నాం, అయిపోయింది ఫస్ట్ హాఫ్. వెళ్ళి నాని గారి ఆఫీస్ లో కూర్చొని అక్కడ ఎర్లీ మార్నింగ్ వరకు డిటిపి చేయించుకుని వెళ్ళి చేసాం. దాని తర్వాత అది వర్కౌట్ అవ్వాలి. బట్ అది ఆయనకి తెలుసు నేను ఎలా రాస్తా అన్నది లైవ్ లో చూసాను. ఇంకా తర్వాత నేను లోకల్కి అసలు నో క్వశ్చన్స్ ఏమీ లేదు, వెళ్ళాము, నెరేషన్ ఇచ్చాం, ఆయన విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఒక క్వశ్చన్ గానీ ఒక కరెక్షన్ గానీ ఏం లేదు. ఓకే సార్, నాని గారు టాపిక్ వచ్చింది కాబట్టి సో ఇంకొక క్వశ్చన్ అన్న, అంటే రైటింగ్ సంబంధించిన మాట ఇది. అంటే ఇది వరకు సినిమా చూస్తున్నప్పుడు రైటర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుని ఒకవేళ తిట్టాలనుకున్నా కూడా ఒరే వెధవా, ఒరే పింజారీ వెధవా, సో ఇలా ఉండే ఒక మన చిన్నప్పుడు. అండ్ ఇప్పుడు పెరుగుతున్నప్పుడు ఇప్పుడు పెరుగుతున్న ఈ టైంలో చూసుకుంటే ఓపెన్ స్టేట్మెంట్ తిట్టేస్తున్నారు. అప్పుడు ఎప్పుడో చంటబ్బాయిలో చూసాం అనుకుంటా మనం, మీరు తెలిసే ఉంటుంది చంటబ్బాయి సినిమాలో ఆ కథను చెప్తున్నప్పుడు చిరంజీవి గారు కూడా ఆ ఎల్ అనే పదాన్ని వాడి కొడుకు అని చెప్పి తెలుసు. బట్ ఇప్పుడు చూస్తే ఓపెన్ గా అంటే నానిగారి సినిమాలో కూడా సో ఏంటి అసలు ఎటు వెళ్తుంది అనుకోవచ్చు ఏంటి అంటే దాన్ని ఇప్పుడు రియలిస్టిక్ అనేది ఆ ఫేస్ తీసుకుంది అంతే, దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు అమ్మాయిల డ్రెస్సులు మగాళ్ళ డ్రెస్సులు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చామో, మన లైఫ్ స్టైల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చామో, సినిమా కూడా ఇది ఇప్పుడు దీన్నే ఎవల్యూషన్ కింద ఫీల్ అవుతున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఏం కామెంట్ చేయలేం దాని మీద. అంతే అంటారా? అంటే మారుతున్న జనాల అభిప్రాయాన్ని బట్టి కూడా రైటర్స్ మారుతూ వెళ్ళిపోవాలనుకుంటారు. మారుతూ అంటే మారే వాళ్ళు మారుతున్నారు, అందులో దాన్ని ఎవల్యూషన్ అనుకునే వాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు నేను 99% ఏదైనా సీన్ ఏమన్నా రేపు బాగా చెప్పగలనేమో కానీ నేను ఇలాంటి పని చేశాను అని అంత ఫాస్ట్ గా బూతులు స్క్రీన్ మీద మాట్లాడడానికి నేను కొంచెం చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో బేసిక్ మీ ఫేవరెట్ రైటర్ ఎవరన్నా? నా ఫేవరెట్ రైటర్ ఈయన రాసిన సీన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు బేసిక్ గా రైటర్స్ లో త్రివిక్రమ్ గారు అంటే ఇష్టం, అందులో డౌట్ లేదు.
నా తర్వాత నాకు కె విశ్వనాథ్ గారు సినిమాలో సీన్ రైటింగ్లు అవి మెటఫర్స్ అవి విపరీతంగా ఇష్టం. అంటే కె విశ్వనాథ్ గారు అంటే ఉమ్, మన స్వయం కృషి అవును. చూస్తే దాంట్లో ఒక సీన్ ఉంటుందంటే ఉమ్, పెంచుకున్న మేనలుడు తండ్రితో కలిసి ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటాడు, ఏదో ముంతాగుతూ ఉంటాడు, స్మోక్ చేస్తూ ఉంటాడు, అండ్ ఏదో ఒక చిన్న క్లబ్ డాన్స్లకు కూడా అవును. సో కట్ చేస్తే మామయ్య అంటే చిరంజీవి గారు మనోడు బర్త్డేకి మేనలుడు బర్త్డేకి ఫ్రెండ్స్ అందరిని పిలిపించి మనోడు ఏమైతే చేశాడో అవన్నీ కూడా చిన్న వీసీడీ పెట్టి VCD వాళ్ళందరికీ చూపిస్తాడు. సో అంటే అసలు నాకు అనిపించింది ఏంటంటే ఆయన తిట్టడు కొట్టడు, ఉమ్, జస్ట్ అలా చూసి ఫ్రెండ్స్ అందరూ ఒరే నువ్వు ఇలాంటి వాడువా అనుకోవటం వల్ల సో వాళ్ళు అడిగేది ఒక తెలియని ఒక చేంజ్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అట్లా నేను అనుకున్నా మామూలు రైటింగ్స్ కాదు ఇవన్నీ, సో ఎంత ఆలోచిస్తారు అని చెప్పేసి. ఎగ్జాంపుల్ గా మీరేమన్నా అలా మీకు ఇష్టమైన లేదు, విశ్వనాథ్ గారు మీరు చెప్పిన దాంట్లో కూడా ఇప్పుడు మనం తారే జమీన్ పర్ లాంటి సినిమా మనం ఒక 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 పిల్లల తాలూకు గ్రో అప్ మీద నేను చూసిన బ్యూటిఫుల్ ఫిలిమ్స్ లో హిందీలో బ్లాక్ ఒకటి, Hmm. తారే జమీన్ పర్ ఒకటి, ఆ ఈ ఇప్పుడు మీరు చెప్పిన స్వయం కృషి ఒకటి, ఈ మూడు ఒక చిన్న పిల్లలు ఆ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక డైరెక్షన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళని లేకపోతే లేదా అప్పుడు తారే జమీన్ పర్ ఇన్సిడెంట్స్ వేరు, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వేరు, బట్ పిల్లల్ని ఎలా తీసుకురాలి బ్లాక్ లో కొడతారు అంతే వచ్చింది. తారే జమీన్ పర్ లో కొట్టడు, కొట్టరు. బట్ ఇందులో కొట్టినట్టే ఉంటది కానీ మ్యాటర్ సేమ్ Same, చేసుకోకుండా సేమ్ డెలివర్ అవుతుంది. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేక్ ఆన్ దేర్ ఆ పిల్లల్ని ఎలా డీల్ చేయాలి, ఎలా పెంచాలి అన్న దాని మీద అది సూపర్ అసలు. స్వయం కృషి వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇప్పుడు మీకు అలాంటి సీన్ ఇస్తే రైటింగ్ మీ ప్రసన్న గారి స్టైల్ ఇంకొంచెం కామెడీగా ఉంటుందా, లేకపోతే ఆ సీన్ తగ్గట్టు ప్రతి సీన్ ఎందుకు కామెడీ ఆ సీన్ ఆ సందర్భం. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఆ మిడిల్ క్లాస్ ది నేను లోకల్ దాంట్లో అందులో కామెడీ అవును. లేదు, అవును బట్ ఎమోషన్ లేకపోయినా కూడా అతని లైఫ్ లో ఉన్న మిడిల్ క్లాస్ లో ఉన్న ఒక బ్యూటీని తను చెప్పాలనుకున్నప్పుడు అది ఆ టోన్ లోనే చెప్తాం. ఏ సీన్ కి ఏ టోన్ లో అవసరమో ఆ టోన్ తీసుకుని చెప్తాం. ఆ టోన్ లోనే చెప్తారు. ఓకే, ఇప్పుడు ఈ రైటింగ్ తో పాటు సాంగ్స్ కూడా అప్పుడప్పుడు సరదాగా రాస్తుంటారు. అవును. అది కూడా అంటే టాస్క్ లాగానే ఉంటుంది. లేదు, ఇదే 2 రోజుల నుంచి ఇదే చెప్తున్నా. ఏం లేదు, సందర్భం తప్పని పరిస్థితుల్లో రాశాను తప్ప నాకు అసలు దాని మీద ఇది ఏం లేదండి. సినిమా చూస్తున్నాకి ఉన్న బడ్జెట్ లో మేము ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్న టైంలో ఓకే తప్పక రాశాం. ఆ తర్వాత మళ్ళీ నేను రాయాలనుకుంటే ధమాకలో రాసి ఉండొచ్చు, హలో రాసి ఉండొచ్చు, నేను లోకల్ రాసి ఉండొచ్చు. దే కెన్ ఎఫర్డ్ ఆ టైంలో. నా పని కాదు అది, ఓకే బట్ ఏదో తప్పక ఇప్పుడు మన సినిమాలో ఎవరు లేరు కదా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటే మనం వెళ్ళి తీసుకొచ్చి ఎలా పెట్టేస్తాము అంతే, అంతకంటే అది నా ప్రొఫెషన్ కాదు. యాక్సిడెంటల్ రైటర్ అన్న సాంగ్ రైటర్ అపధర్మాలు లేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లాగా. ఓకే అన్న, ఇప్పుడు మామూలుగా బడ్జెట్ అనే వర్డ్ విన్నాను కాబట్టి, సో ప్రసన్న గారు ఫస్ట్ తీసుకున్న బడ్జెట్ ఎంత సినిమా చూపిస్తాము రెమ్యునరేషన్? ₹1,00,000 అంతే స్పాట్ లేకపోతే జస్ట్ అలా ఏమైనా ఇన్స్టాల్మెంట్ అలా? ఇన్స్టాల్మెంట్లే. ఓకే, అది మామూలు ఇన్స్టాల్మెంట్ కూడా కాదు, ఈఎంఐ మంత్లీ సాలరీ ఏం చేశారన్న అంటే కొంచెం ఏదో మెమరీగా దాన్ని ఏమంటారు, మన జబర్దస్త్ మానేసి ఒక 1 year టైం పట్టింది నాకు ఫస్ట్ సినిమా రావటానికి. ఆ 1 year కి మన జబర్దస్త్ సేవింగ్స్ అన్ని అయిపోయి, ఫ్యామిలీని హైదరాబాద్ షిఫ్ట్ చేసి సేవింగ్స్ అన్ని అయిపోయి, దాని తర్వాత సినిమా చూపిస్తామా అనుకున్న తర్వాత హుదూద్ వచ్చింది. వైజాగ్ లో కదా అనుకున్నాం. సో తర్వాత అప్పుడే మన యూనియన్ స్ట్రైకులు జరిగాయి, మీకు గుర్తుందో లేదో. ఆ టైంలో యూనియన్ స్ట్రైకులు జరిగి ఒక 10 days 15 days 1 month 2 months ఎంతో ఇది ఆగిపోయింది, ఇండస్ట్రీ ఆగిపోయింది. సో ఇవన్నీ అయ్యి మన దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడల్లా షూటింగ్ చేసే టైంకి సినిమా చూస్తామో 18 నెలలు 15 నెలలు పట్టింది. ప్లస్ ఈ టైంలో అసలు ₹1,00,000 వచ్చింది తెలియలేదు, వెళ్ళింది ఎలా ఖర్చు అయినాయి కూడా అసలు ఏమి దేనికి సరిపోలేదు. ఓకే, బట్ ఇప్పుడు ఒక సినిమా రైటింగ్ చేసినందుకు సమ్ క్రోర్స్
డిమాండ్ చేస్తున్నారని విన్నాం. అది అంతవరకు correct ఆ? డిమాండ్ చేస్తే ఎందుకు ఇస్తారన్న నేను చూసి షాక్ అయ్యా. ఓకే, మా బందరు మా మచిలీపట్నం ముద్దు బిడ్డ ఎంత ఎదిగారని నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను, కొంచెం షాక్ అయ్యానన్నా. బట్ ఆ అమౌంట్ చూస్తే నేను కొంచెం నమ్మబుద్ధి గల నిజంగానే ప్రసన్నాన్ని తీసుకుంటారా అనేది కూడా. ఎందుకంటే జనాలకి, సో మీకు తెలుసు అలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటారు వెబ్సైట్ లో కానీ సోషల్ మీడియాలో కానీ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు చూస్తే మజాకా కూడా మీరు కథ స్క్రీన్ ప్లే కి 2.5 crores వరకు డిమాండ్ చేశారు. తీసుకోలేదు కానీ అంత దగ్గర తీసుకున్నాం. ఓకే, అంటే ఇలా చెప్తా కూడా గట్స్ ఉన్నది. 2.5 తీసుకోలేదు కానీ దగ్గర అంటే ఒక 5 అన్నా అంతేనన్నా? అంతే 5 అంటే 2.5 లో 5 దగ్గర తీసుకున్నారు కానీ అంతే. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు స్టోరీ నచ్చి హీరోలు నచ్చి అన్ని నచ్చితే అది ఉంటుందా? ఎంత తీసుకుందాము, మనం సక్సెస్ కంటిన్యూస్ గా ఇస్తున్నాము, ఇతనికి ఇచ్చిన తప్పు లేదు అన్న రోజు మనకి ఇస్తారన్న. నేను ఒక సినిమా తీసి 4 సినిమాలు ఫ్లాప్లు అయ్యి ఒక సినిమా హిట్ అయ్యి, ఎప్పుడో వర్షాకాలంలో ఒకటి, వానాకాలంలో ఒకటి, ఎండాకాలంలో ఒకటి హిట్ అవుద్దంటే ఎవరు కంటిన్యూస్ గా వీళ్ళు సక్సెస్ లో ఉన్నారు అంటే లేదా దానికోసం ఇతను పడుతున్నాడు, కష్టం పడుతున్నాడు అంటే ఇస్తారు. లేదా నేను ఓన్లీ పేపర్లలో ఫిల్ చేసి డైలాగ్ రాసిచ్చి పంపించేస్తే అంత ఎందుకు ఇస్తారు? మనం లాస్ట్ వరకు ఉండి అన్ని చూసుకుంటున్నాం. ఈవెన్ నేను మిక్సింగ్ లో కూడా నేను ఉంటా. ఫైనల్ సౌండ్ మిక్సింగ్, రీ రికార్డింగ్ కానీ ఫైనల్ క్యూబ్ లోకి వెళ్ళేంత వరకు నేను అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి పని చేస్తా. ఓకే, సో అందుకు ఇస్తారు, ఊరికే ఎందుకు ఇస్తారు అంతే అంటారు. అంటే నెక్స్ట్ ఇంకా ఒక డైరెక్టర్ మొత్తం అన్ని మీరే నేను లేదు భుజస్కంధాల మీద మోస్తారు అనుకోవచ్చు. సినిమా రిలీజ్ అయ్యే ఒక సినిమాకి చీఫ్ అసోసియేట్, ఒక్కో సినిమాకి అసోసియేట్ చేస్తాడు అంత పని. బట్ ఇది నేను చేస్తాను కాబట్టి దానికి కొంచెం ప్రైస్ పెరుగుతుంది, అంతకంటే ఏముండదు. ఓకే, అంటే త్రినాథరావు గారితో మీ ఫ్రెండ్షిప్, సో అంటే అప్పట్లో మన డైరెక్టర్ విజయభాస్కర్ గారు, త్రివిక్రమ్ గారు ఈ కాంబినేషన్ ఎలాగో మన్మధుడు నువ్వు నాకు నచ్చింది. అండ్ ఇప్పుడు మాకు త్రినాథరావు గారు అండ్ బెజవాడ ప్రసన్న కుమార్ గారు ఈ కాంబినేషన్. అంటే ఒకనొక టైం పీరియడ్ వరకు సేమ్ స్టోరీస్, సేమ్ ప్యాటర్న్ అనేవి కూడా మీరు ఫేస్ చేసి ఉంటారు. అంటే నేను లోకల్ చూసుకున్నా, సినిమా చూపిస్తామా చూసుకున్నా, లేకపోతే రామ్ గారి హలో గురు, ప్రేమ కోసమే, 3 ప్యాటర్న్ కూడా మామ అల్లుడు. సో వీళ్ళ మధ్య జరిగే ఒక చిన్న స్టోరీ, దాన్ని ఒక ఫన్ వేలో తీసుకెళ్తాం. ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు ఎలా మీకు అనిపించిందా? మనం ఎంటర్టైన్ చేస్తున్నాం, వీళ్ళేంటి సేమ్ అదే రొటీన్ అంటారు సార్. అవన్నీ మనం కొంతవరకు పట్టించుకుంటాం, కొంత పట్టించుకోకూడదు. 2 అవే చెయ్యాలి అని ఏ టెక్నీషియన్ కోరుకోడు. హిందీలో ఒక సినిమాలో ఉంటారు, జిందగీ భర్ దాల్ చావల్ నెయ్యి కాసక్తే అని. రోజు పప్పు అన్నం ఎవరికి తినాలనిపించదు. ఓకేనా? కొన్నిసార్లు మనం ఏ హిల్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తే తప్పదు ఇదే ఉంటదని చచ్చినట్టు తింటాం చూసారా. అలాగా దాని వెనకాల ఏం జరుగుతుంది అన్నది నోబడి నోస్. ఇప్పుడు నేను నిన్న చెప్పాను, అక్కడ మనం ఒక ఆపర్చునిటీకి పనిచేస్తాం. ఒక కాంబినేషన్, ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్ కలిసినప్పుడు ఈ సినిమా చేద్దామని వాళ్ళు అనుకుంటే ఆ సినిమా ఎక్కుతుంది. నేను ఏ కథ చెప్తే ఆ కథ ఎందుకు చేస్తారు? ఇలాంటి సినిమా చేయాలి, ఇలాంటి చేద్దాము అని అందరు డిసిషన్ మీద నేను పనిచేయగలను తప్ప, నేను ఒకటి రాస్తాను మళ్ళీ ఇంకోసారి రాస్తాను, ఎన్నిసార్లు రాసినా మీరు అదే చేయండి అంటే ఎవడు హూ ఈజ్ ఇంట్రెస్టెడ్? దాని వెనుకున్నది ఎవరికి అర్థం కాదు, లేకపోతే చెప్పలేం. ఇంకోటి ఏంటంటే అది బయటికి అందరిలో చెప్పేది కూడా కాదు, దాని వెనకాల ఏం జరుగుతుంది, ఏం జరిగి ఉంటుందని. అంతే. ఎవరు రోజు పప్పు అన్నం రోజు 365 days అదే తినాలని ఎవరు కోరుకోరు. ఓకే, అంటే మాకు తెలిసి మీరు రైటరు, మీ సినిమాలో, బట్ మాకు తెలియకుండా ఏమన్నా వేరే అదర్ లాంగ్వేజ్ లో ఏమన్నా వర్క్ చేసిన? లేదండి. ఎందుకు అలాగా? డౌట్ వచ్చిందా? అంటే ఇప్పుడు మామూలుగా డబ్బింగ్ సినిమాలకి డైలాగ్స్ రాయటం బేసిక్ గా ఇవి ఇంట్రెస్ట్ ఉంటాయన్నా, లేకపోతే దాంట్లో పెద్ద కిక్ ఉండదు? లాంగ్వేజ్ అంటే నేను ఐ మే సౌండ్ ఎరగండి కానీ నేనున్న దాంట్లో కూడా కాదు, అవి నాకు వైబుల్ అవ్వవు. డబ్బింగ్ సినిమాలు లిమిటెడ్ బడ్జెట్ లో రాసి ఇచ్చేస్తారు, వెళ్ళిపోద్ది. ప్లస్ అది వేరే స్టైల్ ఆఫ్ వర్క్. అది నా స్టైల్ ఆఫ్ వర్క్ కి అది సెట్ అవ్వదు. మనం కొత్త కన్సిడర్ చేసుకుని మనం రాసుకుని మనం ఏదో తిప్పలు పడతాం. ప్లస్ దానికి ఒక టైం బౌండ్ ఉంటుంది. 10 days 15 days లో మొత్తం రాసి డబ్బింగ్ చేసి టకటక ఎక్కిచ్చేయాల్సి ఉంటుంది.
సో అందులోకి నేను ఫిట్ ఇన్ అవ్వనేమో అని నాకు ఎవరు ఆ పని ఎవరు చెప్పలేదు, నేను కూడా చేయలేదు. ఓకే. అండ్ మొన్న మజాక ఈవెంట్ లో మాట్లాడుతూ సందీప్ కృష్ణ గారు కొన్ని మాటలు అన్నారు, అంటే కాంట్రవర్సీ కాదు, అయ్యో కంగారు చెప్పండి పడకు. పర్లేదు. అంటే ఇప్పటి నుంచో నాకు ప్రసన్న కుమార్ కి అండ్ త్రినాథరావు గారికి కాంబినేషన్ సెట్ అవ్వాలి, నేను లోకల్ అలాగే మిస్ అయింది, హలో గ్రూప్ సో మిస్ అయిపోయింది, చివరికి ఇప్పుడు మజాక. సో అవి ఎందుకు మిస్ అయ్యన్నా? సపరేట్ రీజన్ ఉంది అంటే ఇప్పుడు మామూలుగా రైటర్ డైరెక్టర్ కూడా హీరోని మార్కెట్ ని బట్టి కూడా చూస్తారు. సో అలా ఉన్న అంటే యాక్చువల్ గా ఇప్పుడు మేము రాజు గారికి చేయాలి సినిమా, దిల్ రాజు గారు. దిల్ రాజు గారికి. సో దిల్ రాజు గారు కొంచెం స్పాన్ కొంచెం బడ్జెట్ ఉంటే ఈ సినిమా బాగా ల్యాండ్ అవుతుంది, కొంచెం పెద్ద హీరోకి ట్రై చేయాలన్నది, నేను లోకల్ టైంలో ట్రై చేయాలన్నది. అది యూనిట్ కాల్ తీసుకున్న తర్వాత ఎవ్రీబడి హ్యాస్ టు ఒబే. సో అలాంటి అది అది ప్రొడక్షన్ హౌస్ డెసిషన్స్ లేకపోతే అలాంటివి తప్ప వేరే పెద్ద రీజన్స్ ఏం లేవు. ఓకే. అప్పుడు ఈ డైరెక్టర్ ఇంత రెమ్యునరేషన్, ఈ సక్సెస్ సినిమా చూస్తున్నాం తర్వాత ఇంత రెమ్యునరేషన్ ఇతనికి ఇచ్చి ఇంత బడ్జెట్ లో సినిమా తీయాలంటే ఎలా కుదురుతుంది, ఎక్కడ పాసిబుల్, ఎక్కడ కంఫర్టబుల్, ప్లస్ ఈ సినిమాకి ఆయనకి సినిమా చూస్తున్నామో ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు రాజు గారు. సో కొంచెం ఈ సినిమాని అక్కడ అలాంటి ప్లేస్ లో మౌంట్ చేస్తే కరెక్ట్ అని ఆయన ఫీల్ అయ్యారు. సో మేము ఆయన దగ్గర ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాం. సో ఆయన గైడ్ లైన్స్ లోనే మేము వెళ్ళాల్సి వస్తుంది కదా అలాంటివి. ఓకే. అంటే నాని గారిని కూడా ఆయనే సజెస్ట్ చేశారా ఆ టైం? నన్ను అడిగారు, నీకు ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు చెప్పి ఎవరు కరెక్ట్ నీకు అన్నారు. నేను నాని అడిగాను. ఓకే. సో ఈ విషయం ఫ్రెండే కాబట్టి ఆయనకి చెప్పారా ఇలా జరిగింది ఏ టు జెడ్ ఆయనకు తెలియకుండా ఏం జరుగుద్ది? ఓకే. ఆయన తెలియకుండా ఏమైనా జరిగితే ఆయన ఇంత ఫ్రెండ్లీగా ఈ రోజు మనతో అలా ఉండరు కదా. బట్ లోపల ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు దిల్ రాజు గారు అన్న మాట చెప్పిన, దిల్ రాజు గారు సందీప్ తో కూడా మాట్లాడారు, ఆయనే సందీప్ గారిని కన్విన్స్ చేశారు. ఓకే. ఎంత జరిగింది అనమాట అయితే మాట్లాడారు రెస్పెక్ట్ఫుల్ గా. ఇది ఇలా చేస్తే ఈ సినిమా ఈ కథకి కరెక్ట్, నీ ఇష్టం అంటే మీ ఇష్టం సార్, మీరు ఎలా అంటే అలాగా అని. అది ఒక ఫ్రెండ్లీ దీంట్లోనే జరిగింది. బట్ సందీప్ అన్న కూడా ఎప్పుడు చాలా రియాలిటీలో ఉంటారు కదా, అంటే ఎందుకంటే చూస్తూనే ఉంటాం కాబట్టి ప్రెస్ మీట్ లో చాలా రియాలిటీగా, అంటే రియాలిటీకి చాలా దగ్గరగా, లేకపోతే ఇంకొకళ్ళు అంటే వేరేలాగా ఉంది. ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ అలా ఉన్నాయి. సరే ఈ సినిమా ఇలా అడుగుతుంది అన్నప్పుడు సినిమాకి మనం అడ్డుపడకూడదు అనుకున్నారో, లేకపోతే మాకు హెల్ప్ అవుతుంది అనుకున్నారో, లేదు ప్రసన్న కొంచెం మంచి సినిమా వస్తుంది, పెద్ద సినిమా అవుతుంది అని అనుకున్నారో, ఆయన నాట్ ఈవెన్ ఎ సింగిల్ క్వశ్చన్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ కంప్లైంట్. బట్ ఇదేలా మిస్ అయిందన్నా హలో గురు? అది కూడా అంతే, మంచిగా దగ్గర అలాంటిదే. బట్ అలాంటివి డీటెయిల్ గా అన్న చెప్పలేరు, అడగలేరు, ఇక పెద్ద పెద్ద అటు ఇటు వెళ్ళిపోయి కాంట్రవర్సీ. సో ఫైనల్ గా అయితే మజాక. సో అంటే మజాకకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా చిరంజీవి గారిని కొంతమంది హీరోల్ని అనుకున్నారు, ఆ కాంబినేషన్ సేమ్ ఇదే రైటింగ్ ఉందన్నా, లేకపోతే ఆయనకి తగ్గట్టు డ్రాఫ్ట్ వీళ్ళ డ్రాఫ్ట్ ఒకటి ఎలా అవుతుంది, అది వేరే, అసలు వేరే సెటప్. బేస్ ఐడియా ఒక ఫాదర్ సన్ ఫ్యామిలీ కోసం ఏం చేశారు, అదే బేస్ ఐడియా. బట్ దాని స్కేల్ స్పాన్ కానీ దానికి వచ్చే అడ్డిల్స్ కానీ విలన్లు కానీ ఒక గొడవ కానీ కథ కానీ అది వేరే. ఓకే. అంటే మీరు ఆ మధ్యలో ఏదో మలయాళం సినిమా ఒకటి బ్రోడాడీ, అది కూడా విన్నాను. బ్రోడాడీకి దీనికి సంబంధం లేదు. చూసారా బ్రోడాడీ? నేను చూసాను. బ్రోడాడీ కానీ నేను విన్న దాంట్లో బ్రోడాడీలో ఫాదర్ ఒకేసారి అవుతారు ప్రెగ్నెంట్, అదే సినిమా పెళ్ళే కదా సినిమా, ఫాదర్ అండ్ సన్ కదా అని ఒక న్యూస్ లో వచ్చిందండి. అవును అవును. అంతకు ముందు నాకు హరీష్ శంకర్ గారితో అనుకుంటా బ్రోడాడీ చేద్దామా అని కొంత రోజులు డిస్కషన్ జరిగింది, లేదా న్యూస్ వచ్చింది, అది ఇదే అని గుద్దేశారు. ఆ తర్వాత మేము అఫీషియల్ గా మనం చాలా పేపర్స్ లో మేము దాని కన్ఫర్మ్ కాదు, అది వేరే ఇది వేరే న్యూస్ ఇచ్చాం. అంటే చిరంజీవి గారు కాంపౌండ్ నుంచి న్యూస్ ఇచ్చారు, మనకి కౌంటర్ అక్కలేదు కదా, ముందు వెళ్ళిపోతుంది. బట్ ఎలా చిరంజీవి గారిని కలవటానికి చెప్పారు, స్టోరీ చెప్పారు. సో లక్కీ కదా, అంటే మామూలు మెమరీ కాదు ఆయనకి స్టోరీ కన్సెప్ట్ చెప్పారన్నా. 1-2-3 months ట్రావెల్ అయ్యాం. ఓకే. ఎలా ఉన్నాయి స్టోరీ వినే ఆ స్టైల్ గానీ రిసీవ్ చేసుకునే విధానం?
ఆయన మనలాంటి వాళ్ళని ఎంతమంది చూస్తుంటారు. ఆయనకి మనల్ని ఎలా కంఫర్ట్ లో పెట్టాలి, అవతల వాళ్ళని ఎలా మనల్ని చిన్న చిన్న వాటికి కూడా మెచ్చుకొని మనం ఇన్హిబిషన్లు, చిన్న చిన్న భయాలు, కొన్ని కొన్ని పదాలు వాడాలన్నా కూడా మనం ఆయన దగ్గర ఆలోచిస్తాం. అవన్నీ తీసేసి మనం ఫ్రీగా కథ చెప్పడానికి ఏం చెయ్యాలో, అవతల వాళ్ళని ఏ ప్లేస్ లో పెట్టాలో అందులో మాస్టర్ ఆయన. కానీ కొంచెం టెన్షన్ ఫీల్ అవటం మనకు అదేమో ఎవరు కూర్చున్న తర్వాత సరే ఓపెన్ చేస్తే అని చెప్పేసి నాకున్న ఇదేంటంటే నాకు ఆయనంటే ఆయనతో నార్మల్ గా మాట్లాడేటప్పుడు నేను కొంచెం రకరకాల మైండ్ లో తిరుగుతుంటాను. బ్యాక్ ఎండ్ లో మనం ఏం చేసి వచ్చాము, ఎంత ఇష్టపడి వచ్చాము అని తిరుగుతాయి. కానీ కథ చెప్పేటప్పుడు, ఇంకోటి చెప్పేటప్పుడు మన టేప్ రికార్డర్ ముందు ఎవరు కూర్చున్నా ఒకటే ప్లే అవుతుంది. నాకు డౌట్ అన్నా, చాలా సిల్లీ డౌటే. చాలా మంది రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరికైనా స్టోరీ చెప్తున్నప్పుడు ఓపెన్ చేస్తాను స్టార్ట్ చేస్తారు కదా. ఏంటి మామూలుగా అది ఎప్పటి నుంచో ఒక ఆనవాయితీ ప్రకారం అలా అలా ద్వారా వచ్చేసిందా, లేకపోతే సపరేట్ స్టోరీ ఉందా? ఏం లేదండి, అంతే. ఓపెన్ చేస్తే అంటే సినిమా ఫస్ట్ షాట్ ఓపెన్ అంటే సినిమా ఎక్కడ ఓపెన్ చేస్తున్నాము అంటే అది ఊర్లోనా, టెర్రస్ మీద, సముద్రం మీద, లేకపోతే ఇంకో చోట ఉంటుంది కదా. ఫస్ట్ ఎక్కడ ఓపెన్ చేస్తున్నామో చెప్తే ఆ ఓపెన్ అనే వర్డ్ లో ఒక జాగ్రఫీ ఉందండి. ఇప్పుడు ఒక బీచ్ దగ్గర ఓపెన్ చేసాం, అది ఒక తీర ప్రాంతం అని అర్థం అవుతుంది. కింద టెక్స్ట్ వేస్తే వైజాగ్ అని అర్థం అవుతుంది. నేను ఏమీ వేయలేదు, ఒక బిల్డింగ్ మీద ఓపెన్ చేసాను, అది ఏ ఊర్లో జరుగుతున్నట్టు. ఇప్పుడు మనం ప్రతి సీన్ కి ముందు ఒక వైడ్ షాట్ తో ఓపెన్ చేస్తాం. హీరోయిన్ హౌస్ అనుకోండి, హీరోయిన్ హౌస్ ఎక్స్టీరియర్ వేసి ఇంట్లోకి వెళ్తాం, అది ఇది ఈ ఇంట్లో అని చెప్పడం. సో ప్రతి సీన్ కి ఒక ఓపెనింగ్ ఉంటుంది, అలాగే సినిమాకి ఒక ఓపెనింగ్ ఉంటుంది. ప్రతి సీన్ కి ఒక కట్ ఉంటుంది, సినిమాకి ఒక ఎండ్ ఎలాగ ఉంటుందో అలాగా అది ఓపెన్ చేస్తే అంటే ఏ ఊర్లో ఓపెన్ చేసాం, ఏ సిచ్యువేషన్ లో ఓపెన్ చేసాం, అది అది అందులో నుంచి వచ్చింది, అలాగే కంటిన్యూ అవుతుంది. అంతే అంటారు. ఓకే అన్న, మొత్తం మీరు ఇన్ని చేసిన ఇన్ని సినిమాల్లో సో హీరోలు అయితే ఓకే, బట్ హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి మీరు రాసిన సీన్స్, మీరు రాసిన డైలాగ్స్ ని కొంతమంది ఇంప్రవైజ్ చేసి కొంచెం మాడ్యులేషన్ చేంజెస్ చెప్తూ ఉంటారు. సో అలా మీరు బాగా సర్ప్రైజ్ అయ్యి నేను ఇంతే కదా రాసింది, వీడు భలే చెప్పింది అనుకున్న సీన్ కానీ యాక్టర్స్ కానీ ఎవరైనా యాక్చువల్గా మా సినిమాల్లో పెద్దగా ఇంప్రవైజ్ చేయరు, అంతా మేము ముందే రిహార్సల్ చేసుకుని యాక్ట్ చేసుకుని చూసుకుని మేము అడిగిందే చేయించుకుంటాం. ఏదన్నా చేసినా కూడా 5% 10% తప్ప అంతకంటే ఉండదు. మేము మ్యాక్సిమం మేమే కష్టపడి వర్క్ చేస్తాం. బట్ నేను ఎక్కువ వర్క్ చేస్తూ ఎంజాయ్ చేసింది అయితే శ్రీలీల్ గారితోనూ అనుపమ గారితో బాగా, అంటే చాలా ఎంజాయ్ చేశా. కంపెనీ కానీ వెళ్ళి మాట్లాడడం కానీ, తిరగడం కానీ, వాళ్ళు చేయటం, ఆ చేసింది చూసి నేను ఎంజాయ్ చేయటం కానీ, అది మోస్ట్ మెమరబుల్ అయితే వీళ్ళిద్దరు. తర్వాత ఇప్పుడు అంశు గారు. ఓకే అంటే బాగుందిగా, అంటే చాలా ఏళ్ళ నుంచి ఇప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ అనుకోండి, వాట్ ఎవర్ ఏదైనా అనుకోండి, ఒక సినిమా హిట్ అయితే ఆల్రెడీ మీరు రీసెంట్ గా చెప్పేవారు, ఒక సినిమా హిట్ అయితే హీరోయిన్ మీద, హీరో మీద వేస్తారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్, రైటర్ మీద వేస్తారు. సో ఏంటి ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్రెడీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, మీ ధమాకా సాంగ్స్, శ్రీలీల డాన్స్ల వల్ల హిట్ అయిందని చెప్పేసి, బట్ ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు అభిమాన్ గారు చూసుకుంటే అజ్ఞాతవాసి. సో త్రివిక్రమ్ గారిని ఆ టైంలో చాలా వరకు ట్రోల్ చేశారు, మా ఓడికి ఇలాంటి సినిమా ఇస్తావా అని కూడా అన్నారు. మేబీ అదే హిట్ అయితే అత్తారింటికి తయారైతే పవన్ కళ్యాణ్ గారి. సో ఏంటి ఏం చెప్తారు మీరు ఈ సినారియో? ఇప్పుడు అంతా బాగా జరిగిన టైంలో మనల్ని అందరం ఎక్కించి కూర్చోబెట్టినప్పుడు వెళ్ళి కూర్చుని ఆ సీట్ ఎంజాయ్ చేశాం కదా, మరి అలాగే ఇది కూడా మనమే ఫేస్ చేయాలి. అంతే, బాధ్యత తీసుకోకపోతే బాధ్యత నుంచి తప్పించుకోలేం కదా. బట్ ఇది కొంచెం డిప్లొమాటిక్ ఆన్సరే కదా. డిప్లొమాటిక్ కాదన్న, సీరియస్ గా మీరు ఆలోచించండి. నేను కొన్ని డిప్లొమాటిక్ ఆన్సర్లు కూడా హార్డ్ రియాలిటీ ఉంటది. సినిమా సక్సెస్ అయినప్పుడు విపచ్చైన రెమ్యునరేషన్ తీసుకుని నెక్స్ట్ సినిమాకి ఎంజాయ్ చేసినప్పుడు, మన సినిమా పోయినప్పుడు అదే రేటుకి పనిచేస్తాం మనం. అదే రేట్ ఎవరు మనకి ఇచ్చినప్పుడు ఇచ్చిన దాంట్లో నుంచి దగ్గరలో అటు ఇటుగా మాట్లాడుతూ, అది ఎలాగో ఇది కూడా అంతే. ఇప్పుడు హీరో మనకంటే హీరోయిన్, ఒక హీరో లైఫ్ టైంలో మాలాంటి ఒక 10 మంది డైరెక్టర్లో, రైటర్లో వచ్చి కెరీర్ ముగించుకొని వెళ్ళిపోతారు.
కానీ హీరోలు అలాగుంటారు, అది పెద్దది అది. సో దాన్ని మేము వచ్చి ఎన్హాన్స్ చేయాలి, లేకపోతే దానికి భుజం పట్టుకుని కొంచెం పైకి లేపి తీసుకెళ్ళి చూపించాలి తప్ప, దించితే వాళ్ళకి తగ్గుతుంది, ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు. ఆ హీరో ఉన్నాడు అనుకోండి, మాలాంటి ఇంకో 10 మంది రైటర్లు 10 మంది డైరెక్టర్లు ఆయనతో సినిమా చేస్తారు, ఇది చేస్తారు. సో హీరో తాలూకు ఆరా గాని, కెపాసిటీ గాని, శక్తి గాని పెద్దది. సో ఆబ్వియస్ గా చూసేటప్పుడు ఇప్పుడు హీరో ఎండ్ ఆఫ్ ది డే నిమిత్తం అతడు, ఏం రాసినా మేము రాయాలి, ఏం తీసినా మేము తీయాలి. సో ఏం రాసావు ఏం తీసావు మమ్మల్ని అంటారు. కానీ మోసినప్పుడు గెలిచినప్పుడు మాత్రం మీరు సూపర్, మీరు తోపు, మీరు రండి అని శాలువాలు వేసి దండలు వేసినప్పుడు తలదించి దండలు వేయించుకున్నప్పుడు తప్పకుండా కూడా తలదించుకోవాలి. కూడా సేమ్ ఇంకంతే, తప్పలేదు. సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంతే, ట్రోల్స్ అదే అన్నాను. బాధ్యత గెలిచినప్పుడు బాధ్యత, ఆ గౌరవం తీసుకున్నప్పుడు ఓడిపోయినప్పుడు బాధ్యత కూడా తీసుకోవాలి కదా. అంతే అంటారు. ఓకే, మజాకా మీరు అనుకున్నంత సక్సెస్ అయింది అనుకుంటున్నారు? లేదు, అందులో కొన్ని ఎడిటింగ్ కాల్స్ లో చిన్న చిన్న మిస్టేక్లు జరిగి ఉండొచ్చు అనిపిస్తుంది. 2 రిలీజ్ టైము మిడ్ వీక్ రిలీజ్ చేసాం, 10th క్లాస్ ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మేబీ ఆడియన్స్ కూడా సినిమా చూసే మూడ్ లో లేరేమో అని ఒక ఫీలింగ్ ఉంది. రకరకాల రీజన్స్ ఉన్నాయి. బట్ వెళ్ళిన వాళ్ళు అందరూ నవ్వుకోవడం, ఎంజాయ్ చేయడం, బీభత్సం. మేబీ రైట్ టైం, రైట్ రిలీజ్ ఏ పొంగల్ లాంటి టైంలోనే పడి ఉంటే ఇంకా బీభత్సంగా ఉండుండేది. చాలా మంది రివ్యూస్ కానీ వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ కానీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అదరగొట్టేసరి, సెకండ్ హాఫ్ ఎక్కడ కొంచెం అదే చెప్పాక కొన్ని ఎడిటింగ్ కాల్స్ లో చిన్న డిస్టర్బెన్స్ జరిగి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఓకే, బట్ రైటింగ్ లో రాసాము, తీసాము, బట్ ఇదా అదా అన్న దగ్గర కొన్ని చోట్ల ఎక్కడో చిన్న ఇది అయ్యింది. బట్ అదర్వైజ్ గా దానికి కావాల్సిందంతా సినిమా తెచ్చుకుంది, బట్ దానికి సరిపడా తీసుకోలేకపోయాం అంతే. ఓకే, దానికి మెనీ రీజన్స్. అంటే ఒక ఫుల్ ప్రాపర్ బ్లాక్ బస్టర్ పెండింగ్, అంటే పెండింగ్ జరిగింది, షూటింగ్ కూడా జరిగింది సందీప్ కిషన్కి. ఏంటది అంటే ఇప్పుడు మామూలుగా మజాకాతో మీరు పెద్ద బ్లాక్ బస్టర్ ఇద్దాం అనుకున్నారు, బట్ అది ఎక్కడ కొంచెం మిస్ఫైర్ అయ్యి మంచి హిట్. అవును, బట్ పెండింగ్ ఆయనకి మళ్ళీ డెఫినెట్ గా నేను మొన్న ఫంక్షన్ లో కూడా చెప్పా, ఎనీ గివెన్ డే నో క్వశ్చన్స్, అసలు ఒక ఫోన్ చేస్తే నేను ఉంటానని. ఎందుకంటే అదే బాధ్యత తీసుకోవడం అంటే. ఓకే, మామూలుగా రైటర్ కి డైరెక్టర్ కి మధ్య సంబంధం ఎలా ఉండాలంటే మీ వరకు చూసుకుంటే? అదే అన్న, ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా మనం పేరెంట్స్ కి ఎంత వాల్యూ ఇస్తాం, వైఫ్ కి ఎలాంటి వాల్యూ ఇస్తాం అన్నది అది ఇండిపెండెంట్ గా డిపెండ్ అయి ఉంది. అది ఇప్పుడు త్రినాథ్ గారికి నాకు కుదిరింది, అందరికీ అందరూ త్రినాథ్ గారి లాగా యాక్సెప్టింగ్ గా ఉండకపోవచ్చు. నేను త్రినాథ్ గారికి కూడా ఇది ఇందుకు కరెక్ట్, అందుకు కరెక్ట్ కాదు అన్నది నేను నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఆయన ప్రసన్న చెప్తున్నానంటే ఆలోచించవచ్చు, లేదా ప్రసన్న బాగానే రాస్తాడు అన్న నమ్మకం క్రియేట్ అయ్యేలాగా నేను పనిచేసి ఉండొచ్చు. కొన్ని ఒకవేళ ఆయన ఏదన్నా ఇలా కరెక్ట్ అయినా కాదా అన్నప్పుడు ఆయన నేను కన్విన్స్ చేసిన విధానం అన్ని ఏదైతే ఉందో, ఒక కాపర్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ నిలబడడానికి ఒకళ్ళొకళ్ళు అర్థమయ్యేలా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవటం, ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు ఒకళ్ళ కోసం వదిలేయాలో అవి తెలియటం, అవి ఉంటే ఏ డైరెక్టర్ కన్నా బాగానే ఉంటుంది. 2 అంత యాక్సెప్టెన్స్ మైండ్ ఇద్దరికి ఉండాలి. అది ఎదర్ సైడ్ ఏ ఒక్క సైడ్ లేకపోయినా కూడా అది ఇబ్బంది అవుద్ది. అలా మాకు కుదిరింది లక్కీగా. ఓకే, అంటే మిస్కమ్యూనికేషన్స్ కానీ లేదా పర్టికులర్ గా ఒక సీన్, ఒక సినిమా విషయంలో ఇద్దరి మధ్య చిన్న లేవు, ఎప్పుడు లేవు గొడవలు, కాంప్రమైజ్ ఇలాంటివి. ఎప్పుడైనా ఆయన ఇది వద్దులేండి సార్ అన్నవి ఏదన్నా ఉంటే నేను వెళ్ళి చెప్పడం, లేకపోతే వేరే కొరేటర్ తో చెప్పించడం, లేకపోతే ఇంకొకరు ఎవరితో అంటే నేనేంటంటే వేరే వాళ్ళతో ఎందుకు చెప్పిస్తానంటే, మా ఇద్దరి మధ్య ఏదైతే ఉందో అది పోకుండా అదే అండి, దాన్ని అది కాపాడుకోవడం. కొన్ని ఇప్పుడు మన ఇంట్లో ఉన్నామండి, నేను ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా చెప్తాను. కొన్ని మా అమ్మగారు చెప్తే బాగుంటది, కొన్ని మా నాన్నగారు చెప్తే బాగుంటుంది, కొన్ని నేను చెప్తే బాగుంటుంది. ఏది ఎవరితో చెప్పాలన్నది కూడా ఒక హెల్దీ రిలేషన్ ని డ్రైవ్ చేయడంలో భాగమే అది. అంటే చెప్పే మనిషిని బట్టి విషయం విలువే మారిపోతుంది. అంతే కదన్నా? అంతే కదా, సూపర్. అంటే మామూలుగా స్టేజ్ మీద కొంతమంది హీరోస్, డైరెక్టర్స్ సినిమాల గురించి మాట్లాడిన ఈ 1 పంచెస్ ఏమైతే ఉన్నాయో ఇవి బాగా ఫేమస్ సోషల్ మీడియాలో. నాగార్జున గారు చూసుకుంటే వస్తున్నాం కొడుతున్నాం అంటే మన త్రినాథరావు గారు తమ్ముళ్ళే రెడీ అయిపోండి అమ్మా.
సో అది ఆయన అనుకోకుండా అంటే అది ఎందుకు వచ్చిందో కూడా తెలియదు పాప, ఆయన కూడా ప్రిపేర్ అయి ఉండడం. అంటే ప్రతి సినిమా లేదు లేదు లేదు, ధమాకాకే అన్నారు అలా. అవును ధమాకాకే ఆ ఉన్నారు. తర్వాత అది వైరల్ అయ్యేసరికి తర్వాత అది అదే continue. కంటిన్యూ. అది ఆయన సినిమాకే కాదు ప్రతి సినిమాకి కూడా ఏ స్టార్ హీరో సినిమా వచ్చినా కూడా వస్తున్నాం కొడుతున్నాం, లేకపోతే తమ్ముళ్ళు రెడీ అయిపోండి అమ్మ పొద్దున్నే. సో ఆయన ఆ టైం అది యాక్చువల్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ వచ్చేసి రోజు ధమాక ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఫైనల్ కాపీ చూసుకుని అది ఏ డ్రెస్ లో చూసారో ఆ డ్రెస్ లోనే డైరెక్ట్ ఫంక్షన్ కి వచ్చారు. అవును అవును సో ఆ కాపీ చూసిన హైలో మాట్లాడారు అలాగా. అంతే. ఓకే. సో బేసిక్ గా ఒక్కొక్క రైటర్ కి ఒక్కొక్క చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని విన్నాను. అంటే ప్రతి ఒక్క క్రియేటర్ కి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. Hmm. అంటే పెద్ద అంటే ఇది చెప్పచ్చో చెప్పకూడదు, చెప్పండి. శ్రీ గారు అంతటి ఆయనే ఎక్కువగా స్మోక్ చేస్తారు అని. సో అలాగా ప్రసన్న కుమార్ గారు ఏమన్నా రైటింగ్ లో బ్యాడ్ హ్యాబిట్? డ్రింక్ చేయను, కాఫీ టీ కూడా తాగను, పాన్ ఒక్క పొడి వేసుకుని నాకు ఏది లేదు. నేను ఓన్లీ పాటలు పాడుతుంటా. పాట మీకు 10 నిమిషాలు ఖాళీ కూర్చుంటే నా నోట్లో మాటో పాటో లేకుండా ఉండదు. నాకు ఆ పాటే రిలీఫ్. నన్ను బయటకు వెళ్దాం పద, ఒక నిమిషం, అన్న పాట సీరియస్ గా నేను ఎప్పుడైనా నాతో నా ఫ్రెండ్స్ అంటారు మనోడు సీరియస్ కలుస్తున్నా అంటారు, మరి పాట పాడుతున్నా. సో బేసిక్ గా ప్రసన్నకైతే ఏమి అలవాట్లు ఏం లేవు ఏమి లేవు. బట్ ఎలాగన్నా అంటే మామూలుగా పురి జగన్నాథ్ గారు స్క్రిప్ట్ రైటర్ ఏదో బ్యాంకాక్ వెళ్తారు అన్నప్పుడు ఒకప్పుడు గోవా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అంత వెళ్ళలేకపోతున్నాం, కుదరట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంచెం రాసుకుంటున్నాం, ఇక్కడే కుదురుతుంది. అంటే మామూలుగా మిడ్ నైట్స్ ఏమన్నా అలా నిద్రపోతున్నప్పుడు సడన్ గా థాట్స్ వస్తే రాస్తారా? రాస్తాం, కొన్ని రికార్డ్ చేస్తాం ఐడియా బట్టి. ఓకే. డైలాగ్స్ అయితే రికార్డ్ చేస్తాం, ఐడియా సీన్లు డెవలప్ అవుతున్నప్పుడు బాబు లేచి కూర్చొని రాసుకుంటాం. సో అలా నిద్ర నుంచి టక్క లేచి రాసిన సీన్ ఏంటన్నా గుర్తులేదు, కానీ ప్రతి సినిమాకి ఉంటది, ఏదో ఒకటి ఉంటది, ఉంటది, ఏదో ఒకటి ఉంటది. అలాగే మా వైఫ్ మా అబ్బాయి ఉంటారు అనుకోండి, మనం లేచి ఇంకొకసారి మధ్యలో ఇద్దరులో 3 o'clock 4 o'clock వాష్రూమ్కి వెళ్ళి వస్తున్న గ్యాప్ లో ఏదో వస్తుంది అనుకోండి ఒకసారి, అప్పుడు వేస్తాం లైట్ వేసి ప్యాడ్ పైన తీస్తాం. మా వైఫ్ ఇలా చూస్తుంది పిల్లడు ఫ్లోలో. ఓకే. అంటే పెద్ద పాన్ ఇండియా సినిమాలకు కూడా రైటింగ్స్ నెక్స్ట్ లెవెల్లో కొన్ని సీన్ చూస్తే, అంటే పుష్ప లాంటి, ఇప్పుడు పుష్ప ఎగ్జాంపుల్ గా పుష్ప చూసుకుంటే యాజ్ ఎ రైటర్ గా మీకు దాంట్లో బాగా నచ్చిన సీన్ ఏంటండి? పుష్పలోనా? పుష్ప 1 or 2 వాట్ ఎవర్. పుష్ప 1 చాలా సీన్లు చాలా బ్రిలియంట్ గా ఉంటాయి, అందులో డౌట్ ఏం లేదు. సెకండ్ దాంట్లో కూడా అంతే. బట్ ఆ జాతర సీక్వెన్స్ లో అందరూ వీడంటే పుష్ప దగ్గర పనిచేస్తాడు అవి కానీ, దాంట్లో నాకు బాగా నచ్చింది అది, అమ్మాయి కన్సీవ్ అయితే ఆడిని అనాథనం చేయలా కాకుండా ఆడికి ఒక పేరు ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది లాంటిది ఏదో ఒకటేదో చెప్తాను. చాలా బాగా అమ్మాయి పుట్టాలనుకుంటున్నాను, అమ్మాయి పుట్టాలనుకున్నా. అమ్మాయి అయితే వేరే ఇంటికి వెళ్ళి ఇంటి పేరు తెచ్చుకుంటది, అబ్బాయి అయితే వాడికి ఇంటి పేరు కూడా ఇవ్వలేని అనాథన కొడుకు లాగా ఉంటాను అని చెప్పేసి అవి అసలు మాస్టర్ స్ట్రోక్స్ అనమాట. మామూలుగా ఇప్పుడు మీకు ఒక చిన్న థాట్ ఉంటుంది మైండ్ లో, సో దాన్ని పేపర్ మీద పెడతాకి కొంచెం టైం పట్టింది. ఈ గ్యాప్ లో సరదాగా మనం ఎక్కడికైనా సినిమాకి వెళ్ళొద్దాం అనుకుని సినిమాకి వెళ్తారు, చూస్తే మీ మైండ్ లో ఉన్న థాట్ అక్కడికి ఒక 70-60% అక్కడ మ్యాచ్ అయ్యింది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ప్రతి రైటర్ కి డైరెక్టర్ కి. మనం అంటే మనకు అప్పుడే వచ్చిన ఆలోచన అప్పుడే మైండ్ లో ఉండదు, కానీ చూస్తున్నప్పుడు కొన్ని మనం ఆల్రెడీ కొంత మైండ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వెళ్ళి సినిమాలోకి వెళ్ళి కూర్చుంటే హీరో హీరోయిన్ నుంచున్న ఫోజ్ బట్టో, ఆ ఉన్న జాగ్రఫీ బట్టో, అక్కడ ఉన్న ప్రాపర్టీస్ బట్టో ఏదో ఆలోచన వస్తుంది. మనం అది అలా పెట్టుకుంటాం, సినిమా సగం వెళ్ళిపోతుంటది, మన వెనకాల నడుస్తా ఉంటుంది నుంచి మనం వేరే సినిమా వేసేసుకుని వెళ్ళిపోతుంటాం. ఈ సినిమా కోసం మళ్ళీ రావాలి, అలా అవుతాయి. ఓకే. అదే విధంగా మళ్ళీ చేంజ్ చేసుకోవటం ఇలాంటివి ఉంటాయా లేదా? అదే వర్కింగ్ లో ఉన్నప్పుడు కథ చేస్తున్నాము, కథ జరుగుతుంది అన్నప్పుడు వేరే సినిమాకి వెళ్ళినప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. నాకు సరిగ్గా దేంట్లోంచి ఏమనుకున్నామో నాకు గుర్తులేదు, కానీ అలా బ్యాక్ ఆఫ్ ది మైండ్ బాగా తిరుగుతాను. నాకు ఒకటి గుర్తుంది, దాన్ని ఎక్కడ వాడామో నాకు గుర్తులేదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో హీరోయిన్ వెనక నుంచి ఇలా పడిపోతే ఏంటంటే నేను ఎందుకు పడిపోయాను, నువ్వు పట్టుకుంటావు నమ్మకం.
అది ఎక్కడ వాడడం గుర్తులేదు కానీ అక్కడి నుంచి చాలా సేపు ఆఫ్ అయిపోయింది. అది అదొకటి గుర్తుంది ఇమ్మీడియట్ గా. అంతే. ఓకే. అంటే మామూలుగా హీరోకి సీన్ చెప్పిన తర్వాత కొంతమంది చేసుకెళ్ళిపోతూ ఉంటారు, డైరెక్టర్ రైటర్ చెప్పినట్టు. కానీ కొంతమంది ఎక్కువ డౌట్స్ అడుగుతూ ఉంటారు. 1-2 అడిగితే ఓకే, ఎక్కువగా అడిగేటప్పుడు కొంచెం ఒక రైటర్స్ డైరెక్టర్ కూడా ఇరిటేట్ అవుతూ, అంటే ఇరిటేట్ అంటే వేరేలా కాదు, మామూలు అన్న చెయ్యన్న ఇలా. సో అలా మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసిన యాక్టర్ ఎవరన్నా, ఇది ఎందుకు వచ్చింది, ఈ ఎక్కువ క్వశ్చన్ మార్క్ ఎక్కువ ఎవరు అడగరు అండి, ఎవరు అడగలేదు మమ్మల్ని పెద్దగా. ఏంటి మేము సినిమా చేసిన వాళ్ళల్లో ఎవరు పెద్ద అడగల. బట్ అస్సలు అడగంది అయితే రామ్ గారు. అస్సలు అంటే అస్సలు మొత్తం ఫుల్ నేరేషన్ ఇచ్చేసిన తర్వాత సెట్ లోకి వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ కానీ ఒక ఇది కానీ ఏం లేదు. వచ్చారు, పని చేసుకున్నారు, ఆయన దారి ఆయన వెళ్ళిపోయాడు. నేను ఫస్ట్ డే ఫుల్ నేరేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఇచ్చా. ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత ఆయన ప్రయత్నంగా ఎంజాయ్ చేశాడు. అంతా అయిపోయాక అన్న ఒక క్వశ్చన్, మీరు ఇన్వాల్వ్ అవుతారు అని నేను బయట విన్నాను, నిజమో కాదు నాకు తెలియదు. మనం ఇంకొక 1 year జర్నీ చేయాలి కాబట్టి మన ఇద్దరే ఉన్నాం కాబట్టి ఓపెన్గా అడుగుతున్నాను, మీరు దేంట్లో ఇన్వాల్వ్ అవుతారు అన్నది నాకు ఒక ఐడియా ఉంటే నేను దానికి ప్రిపేర్ అయి ఉంటాను స్మూత్గా వెళ్ళడం కోసం. అంటే ప్రసన్న నువ్వు ఇప్పుడు నెరేషన్ చెప్పావు, ఏ ఆర్టిస్ట్ ఎలా చేస్తాడు, దేనికి రియాక్షన్ ఎలా ఇస్తారో, ఎవడు మాడ్యులేషన్ ఏంటి, అంత క్లియర్గా నువ్వు చెప్పిన తర్వాత నాకు ఏం సరదా ఉంటుంది అందులో ఇన్వాల్వ్ అవ్వడం కోసం. మనం కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిన 2-3 రోజులకి అర్థమైపోద్ది ఇది ఎటో సైడ్ ఇది తనేలా ఉందని. సో ఆ తర్వాత డైరెక్టర్ వెళ్ళిపోతాడు, అయిపోద్ది. బట్ మనకి మన హీరోగా మన కెరీర్ ఇంపార్టెంట్ కదా. సో దాన్ని బతికించుకోవడం కోసం ఏం చేయాలన్న దాంట్లో కొన్ని చోట్ల ఇలా కాదు ఇలా అని చెప్తాం మనం. ఇంత క్లియర్గా ఇంత నీట్గా రాసుకునే వాళ్ళు ఉంటే మాకేంటి, పొద్దున్న వచ్చి షూటింగ్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది తప్ప ఏ ఆర్టిస్ట్ కైనా. ఇంటికి వెళ్ళి రివర్స్ కార్ ఎక్కేటప్పుడు ఈ రోజు మంచి సీన్ చేసాం, ఇంకో ఈ ఎక్స్ప్రెషన్ చేసాం, లేకపోతే అలా పర్ఫామ్ చేసాం అన్న సాటిస్ఫాక్షన్తో కార్ ఎక్కి ఇంటికి వెళ్ళాలి. అది కావాలి కదా ఆర్టిస్ట్కైనా అన్నారు. అదే మాట అన్నారు, అదే మాట మీద చివరి వరకు ఒక్క క్వశ్చన్ లేదు. సూపర్ సూపర్. అసలు క్వశ్చన్ అంటే ఒక్కటి, ఇది ఎక్కడొచ్చిందని కానీ ఇది ఎందుకు అని అసలు క్వశ్చన్ అనే క్వశ్చనే లేదు. ఓకే. అలా మామూలుగా ఇండస్ట్రీలో మనిషిని బట్టి, మనిషి వాడే వస్తువులను బట్టి, మనిషి ఉండే తీరుని బట్టి, మనిషి కలర్ని బట్టి, మనిషి ఎలా వచ్చాడు, వాడి బండి మీద వచ్చాడా, కారులో వచ్చాడా, దీన్ని బట్టి రిసీవింగ్ మాటలు అనేవి ఉంటాయా? నిజం ఉంటాయన్న. అవునా? మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? జనరల్ సైకాలజీ, సైక్ అది. దాన్ని మనం స్పెసిఫిక్ గా ఏమి అండర్లైన్ చేసి దాన్ని ఏదో ఇది కాదు. డెఫినెట్ గానే బెంజ్లో దిగిన వాడికి, బండి మీద దిగిన వాడికి, కారులో దిగిన వాడికి, బండి మీద దిగిన వాడికి డెఫినెట్ గా తేడా ఉంటది. అది మనం అడగకుండానే, మనం చెప్పకుండానే, మనం ఒప్పుకున్నా కూడా మన లైఫ్ లో కూడా ఉంటది. మనమే చేస్తాం, మనమే అలా ఉంటాం. ఇప్పుడు బండి మీద దిగిన ఆగి అడ్రస్ అడిగిన వాడికి, బెంచ్ గారిలో దిగి అడ్రస్ కార్ యాప్ అడ్రస్ అడిగిన వాడికి చెప్పే దాంట్లోనే తేడా ఉంటుంది. నిజమే అన్న, చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. కానీ మన లైఫ్ లోనే అది పార్ట్ ఆఫ్ ది లైఫ్. మనం కూడా అలాగే బిహేవ్ చేస్తాం. అంతే అన్నమాట. అంటే బండి మీద వచ్చిన వాడికి ఢిల్లీ అంటాం, అదే బెంచ్ లో వస్తా సార్ అంతే. సో ఆటోమేటిక్ అది మన తప్ప అంటారా లేదా? వరల్డ్ ఇస్ లైక్ దట్. అలా మామూలుగా మీ రైటింగ్ లో సో అంటే ప్రతి ఒక్క రైటర్ కి ఒక థియరీ అనేది ఉంటుంది. ఒక చిన్న ఒక లైన్ పెట్టుకుంటారు, అయితే ఎవరికి తెలియని ఒక సీక్రెట్ అనేది వాళ్ళు రాసే సీన్స్ లో. సో అలా బెజవాడ ప్రసన్న కుమార్ గారి రైటింగ్స్ లో థియరీ గానీ, లేకపోతే ఎవరికి తెలియని సీక్రెట్ గానీ ఏమన్నా? ఒకటి చెప్తా, ఇది కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు. చెప్తా. నేను నాకు దిల్ రాజు గారి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, కమర్షియల్ సినిమా రాసేటప్పుడు ఫస్ట్ సాంగ్స్ బ్రేక్ డౌన్ చేస్తాం. ఇది ఒక వైట్ పేపర్, ఇందులో ఫస్ట్ ఇది ఫుల్ పేపర్ అనుకుంటే ఇంత గ్యాప్ వదిలేసి ఇక్కడ సాంగ్ 1 లైన్ కొడతాం, సాంగ్ 2 లైన్ కొడతాం, సాంగ్ 3 లైన్ కొడతాం. పైన ఎంత ఉందో ఇంటర్వెల్, సాంగ్ 3 నుంచి ఇంటర్వెల్కి మధ్యలో మళ్ళీ అంతే లెంగ్త్ ఉంది. సో కథ అనుకున్న తర్వాత, ఐడియా అనుకున్న తర్వాత, నెంబర్ ఆఫ్ ఇలాంటి సీన్లు అని రఫ్గా అనుకున్న తర్వాత పేపర్ మీద లైన్ ఆర్డర్ స్టార్ట్ చేసే ముందు ఈ సాంగ్స్ ఇక్కడే ఉండొచ్చు, ఉండకపోవచ్చు,
బట్ మనం బేస్ కోసం 3 సాంగ్లు ఫస్ట్ హాఫ్ లో ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఇంట్రడక్షన్ లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లో కథ తాలూకు ఇంట్రడక్షన్ లో ఫస్ట్ ఏంటి ప్లాట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ రీజన్ తో ప్లాట్ స్టార్ట్ అవుతుంది, ఏవైతుందో ఏమేమి ఫస్ట్ సాంగ్ లోకి రావచ్చు అన్నది ఒక ఐడియాగా ముక్కలుగా పదాలుగా రాసి పెట్టుకుంటాం. సో ఈ ప్లాట్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను లోకల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లోకల్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత హీరో ఎవడు అంటే కొన్ని ఎగ్జాముల్లో తప్పి సప్లీలు ఇంకా రాసుకుంటూ అందరూ నెక్స్ట్ ఏం చేస్తున్నావురా, నీ లైఫ్ ఏంటి, నెక్స్ట్ దీని తర్వాత నీ లైఫ్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని ఇంట్లో అడుగుతున్న సమాధానాలు చెప్పుకోలేక తిరుగుతున్నవాడు ఎగ్జామ్ ఎలా పాస్ అయ్యాడు. ఆ తర్వాత సరే కదా అని పాస్ ఇంతకాలం పాస్ అవ్వలేదని అందరూ దొబ్బుతుంటే ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వం కానీ నెక్స్ట్ ఏం చేస్తాం అని మొదలు పెట్టారు. మేము బుజ్జి పాస్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మొదలుపెట్టి టార్చర్ ఇది అని నెక్స్ట్ ఏంటన్నా సాంగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ వరకు ఇతను ఇలాంటి వాడు, ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నవాడు పాస్ అవ్వడం వరకు ఒక సెగ్మెంట్. నెక్స్ట్ ఏంటి అయిపోగానే నెక్స్ట్ ఏంటి అనే టాపిక్ ఈ సినిమాలో రాదు. ఆ తర్వాత సాంగ్ అవగానే ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఈ అమ్మాయి నువ్వు నన్ను చూడగానే నేను డిస్టర్బ్ అయ్యాను, నేను అవ్వలేదంట, నేను చేస్తానంటాడు పాట. అక్కడి నుంచి డిస్టర్బ్ చేస్తా అనే సాంగ్ వచ్చేంత వరకు డిస్టర్బ్ చేస్తా ఈడ అమ్మాయిని ఎలా డిస్టర్బ్ చేశాడు అన్న వరకు ఆ ట్రాక్ అంతా వెళ్తూ ఆ డిస్టర్బ్ చేయడం అనే దాని తాలూకు పీక్ సీన్ వచ్చిన తర్వాత డిస్టర్బ్ చేస్తా సాంగ్ వస్తుంది. ఆ తర్వాత డిస్టర్బ్ చేస్తా అనే ఐటమ్ ఎలిమెంట్ ఉండదు. ఆ తర్వాత ఇప్పుడు ఈ కథలో కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఎవరైతే మళ్ళీ నువ్వు లైఫ్ లో కనపడొద్దు అన్న లెక్చరర్ ఉన్నాడో వాడే ఈ అమ్మాయి అన్న ఫాదర్ ఈ సాంగ్ అవగానే రివీల్ అవుతుంది. సో ఇప్పుడు ఈయన కూతురు అని తెలిసి ఆ అమ్మాయిని పడేయటం, ఆయనకి తెలియకుండా ఈ అమ్మాయిని సెట్ చేయడం, ఆయన హీరో ఫాదర్ కి హీరోయిన్ తో తిరుగుతున్నాడు అన్న విషయం తెలిసి ఈయన వాళ్ళింటికి వెళ్ళటం, ఆయన వీళ్ళింటికి రావటం, వీళ్ళు కొట్టుకు రావటం, ఒక పాయింట్కి వచ్చేసరికి ఆ అమ్మాయిని పడేయటం. ఇది ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ సాంగ్. ఆ అమ్మాయి ఫైనల్ గా ఓ రోజు ఫోన్ చేసి నేను లవ్ చేస్తున్నాను అంటే అర్జెంట్ గా హక్ చేసుకుంటాను నేను అంటే, ఇలా కాదు రేపు పొద్దున్న దాకా వెయిట్ చేయి, రేపు వస్తాను. ఆ నైట్ వాళ్ళిద్దరు ఆ అమ్మాయి పడిపోవడం వరకు ఇంకొక గీత. అది అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఆ అమ్మాయి కోసం వీడు వెళ్ళేసరికి కొత్త హర్డిల్ ఏంటంటే నవీన్ చంద్ర అనే ఒక కొత్త హర్డిల్ వచ్చింది. మీ అమ్మాయిని నేను లవ్ చేశాను, నా వైఫ్, నేను నిన్న ఏళ్ళ నుంచి లవ్ చేస్తాను, మధ్యలో వస్తే చంపేస్తాను దగ్గర హర్డిల్ వచ్చి ఇంటర్వెల్ వచ్చింది. సో ఇలాగా సెగ్మెంట్ చేస్తాం. సెకండ్ హాఫ్ కూడా ఇలాంటిదే ఉంటుంది. సో ఫస్ట్ 3 గీతలు గీసాం కదా అని 3 సాంగ్స్ పెట్టాలని రూల్ లేదు. బట్ ఫస్ట్ బేస్ ఐడియా అప్పుడు ఏమవుతుందంటే కథ తాలూకు గ్రోత్, ఒక ఖాళీగా ఉండి ఇంట్లో కున్నిపాట్లు పడుతున్నవాడు ఎగ్జామ్ పాస్ అవ్వడం, ఫస్ట్ సాంగ్ వరకు కథలో గ్రోత్. తర్వాత అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నిన్ను డిస్టర్బ్ చేస్తా అనేంత వరకు పీక్ పాయింట్ ఆఫ్ డిస్టర్బెన్స్ వరకు వెళ్ళడం, అక్కడ వరకు వచ్చే గ్రోత్. అక్కడి నుంచి కథలో డ్రామా స్టార్ట్ అయ్యి ఫాదర్లు ఇద్దరు కలిసి ఆ అమ్మాయి పడేంత వరకు ఇన్ని హడ్డిల్స్ ఉన్నా కూడా ఆ అమ్మాయి పడేంత వరకు తీసుకురావడం, తర్వాత వచ్చే గ్రోత్. సో రాసుకుంటున్నప్పుడు సాంగ్ టు సాంగ్ గ్రోత్ ఏం పెరుగుతుంది, కొత్త క్యారెక్టర్లు ఏమొచ్చాయి, ఏం ఐటమ్లు చెప్తున్నాం, ఈ ఐటమ్ ఈ గ్రోత్ తాలూకు పీక్ సీన్ ఎక్కడికి వస్తుంది, ఇది ఇలా పెట్టుకుంటాం. అలా పెట్టుకుని దాన్ని ఇంకా ఇది ఫస్ట్ బేస్ స్ట్రక్చర్ రైట్ లైన్ ఆర్డర్. ఇది ఎప్పుడు ఎవరు ఎక్కడ చెప్పలేదు. నాకు తెలిసి ఇది చాలా మందికి నేనేమంటే ఫస్ట్ డ్రాఫ్ట్ రాసుకోవడానికి లేదా ఫస్ట్ లైన్ ఆర్డర్ రాసుకోవడానికి ఈజియెస్ట్ వే. ఇది దిల్రాజ్ గారి దగ్గర నేర్చుకుంటుంది. ఆయన గీత ముందు 3 వేర్లకు ఏం చేసి మొదలు పెట్టించేవాళ్ళు. సో ఇప్పటికి మేము అదే ఫాలో అవుతాం. ఈ సినిమాకి చెప్పారా లేదా వేరే సినిమాకి చెప్పారా? నేను లోకల్కి ఫస్ట్ సూపర్. అప్పుడు ఏమవుద్దంటే సాంగ్ టు సాంగ్ ఎప్పుడు గ్రోత్ రావాలి. ఇంకోటి చెప్తా, ఒక సాంగ్ అయిన తర్వాత దాని తర్వాత సేమ్ మ్యాటర్ మళ్ళీ రాకూడదు. అప్పుడు ఏమవుద్దంటే ఒక సాంగ్ అనేది ఒక ఎమోషన్ తాలూకు హైయెస్ట్ పాయింట్. అది చెప్పాక ఒక మనిషి సాటిస్ఫై అయిపోతుంది. మన ఫుల్ కడుగులు నీళ్ళు తాగేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఇచ్చినట్టు ఉండదు, అలా ఉండకూడదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సెగ్మెంట్ లోకి కొత్త చాప్టర్ ఓపెన్ చేయాలి, కొత్త చాప్టర్ లోకి అడుగు పెట్టాలి. ఆ చాప్టర్ ఇదే కథకి కాన్ఫ్లిక్ట్ తీసుకురావాలి. లాస్ట్ క్వశ్చన్ అన్న, సో ఇందాక మాట్లాడుతూ చెప్తాను ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక మంచి విషయం
మంచి విషయం వెళ్ళింది బయటకు, కొద్ది ఒక హెల్ప్ అవుతుంది చాలా అయ్యో మందికి. భలేవాళ్ళు అన్న, చాలా మంచి విషయాలు చాలా. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇందాక మీరు మాట్లాడుతూ ఎవడే సుబ్రహ్మణ్యం ఆ స్టోరీ డిస్కస్ చేయడానికి ఫుల్ రెయిన్, ఏసీ, కాఫీ షాప్ లో అశ్విన్ గారితో, నాగశ్విన్ Hmm. గారితో కూర్చుని డిస్కషన్ చేశాను అని అన్నారు. ఎక్స్పెక్ట్ చేశారా అప్పుడు ఒక ఇండియాని షేక్ చేసే డైరెక్టర్ అవుతారు అని? నాకు అప్పట్లో వెరీ ఓపెన్ గా ఫిల్టర్ లేకుండా చెప్పాలంటే, అప్పట్లో నాకు ఆయన మేకర్ గా మ్, మ్, చాలా పెద్ద స్టేజ్కి వెళ్తాను అనుకున్నాను. Hmm. బట్ స్టోరీ టెల్లర్ గా నేను సర్ప్రైజ్ అయింది మాత్రం మహానటికి. అసలు మా నాగశ్వినేనా అని షాక్ అయ్యే రేంజ్ లో నాకు మేకింగ్ వైజ్ ఆయన అప్పటికే ఒక షార్ట్ ఫిల్మ్ చేసి చూపించాడు. అదే అసలు ఆ లైటింగ్ కానీ ఆ ప్యాటర్న్ కానీ ఇరగొడిచాడు. సో మేకర్ గా ఆయనకి 100 మార్క్స్ డెఫినెట్ గా ఇవ్వచ్చు. బట్ స్టోరీ టెల్లర్ గా ఎలా చెప్తారు అన్నది నాకు, అందుకని మేము పనిచేసి కొంత టైమే కాబట్టి తెలియదు. బట్ మహానటి అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఇరగొడిచాడు, ఎక్కడికో తీసుకెళ్లి పెట్టారు ఆయన. బట్ ఇందాక నేను ఫ్లోలో అన్నాను కానీ నా క్రెడిట్స్ అందులో అనుకుంటున్నాను, లేనప్పుడు చెప్పుండకూడదేమో అన్నది మనసులో ఇందా నుంచి అయ్యో ఏదో ఫ్లోలో చెప్పాను. అయ్యో అది. పర్లేదండి, మీరు Yeah. వర్క్ చేశారు కాబట్టి అదేం పెద్ద కాంట్రవర్సీ కాదు. కానీ బట్ ఆ తర్వాత ఎందుకు సింక్ అవ్వలేదు? ఎందుకంటే ఆ కల్కి sync అవ్వలేదు. లాంటి సో ఇంటర్నేషనల్ అలా ఏం లేదండి. ఎవరి లైఫ్ లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనకు ఆల్రెడీ ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ రాస్తారన్న ఒక ఇమేజ్ ఒకటి వచ్చిన తర్వాత అవి కొంచెం ఆ డైరెక్షన్స్ అలా అవి వెళ్తుంటాయి. మేబీ సమ్ టైమ్ అది కొంచెం నెగిటివే కదన్నా. అంటే నెగిటివ్ అనేం కాదు. మేబీ ఆయనకి రైట్ టీం దొరికి ఉండొచ్చు కదా, ఇంకా రైట్ టీం దొరికి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలు బాగా వెళ్తున్నప్పుడు ఆయన ఎక్కడ రైట్ జరుగుతుందో ఆ రైట్ తో వెళ్ళడం రైట్. రైట్. అంటే ఇది మీకు Yeah. ఎందుకంటే మన మీద ఆల్రెడీ ఒక ముద్ర పడిపోతే సో కొంచెం మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఉంటుంది. కామెడీ అది ఇంకా మంచిదండి. మనం ఇలా ఉన్నప్పుడు ఇంకొక గొప్ప సినిమాతో బయటికి రాగలిగితే అది ఇంకొంచెం ఎక్కువ పేరు తీసుకొస్తుందేమో కదా. సినిమాల్లో ప్రీ క్లైమాక్స్ లో హీరో దెబ్బలు తిని లాస్ట్ లో ఈజీ కొడితే ఒక హై ఉంటుంది కదా, అలాంటిది ఏదన్నా అలా పాజిటివ్ గా తీసుకోవచ్చు మనం. ఓకే. సో నెక్స్ట్ ఏంటన్నా, ఏదో ఒక చిన్న త్రినాథరావు గారు సో వేరే హీరోతో ఏదో చేస్తున్నారు అని హీరోతో, జరుగుతుంది. దానికి మీరే మొత్తం లేదు. ఓకే. అవునా? లేదు, ఎందుకలాగా? అంటే అలా ఏం లేదండి. ఆయన మధ్యలో కూడా కొన్ని సెపరేట్ గా, నేను కొన్ని సెపరేట్ గా చేశాను అవును. మధ్యలో వేరే ఆయన లేకుండా. Hmm. అలాగే ఆయన మా ఇద్దరికి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తాం. మా అంతే. ఇద్దరు మీరు డైరెక్షన్ ఎప్పుడు చేస్తారన్న? టైం రావాలన్నది అన్నిటికీ వచ్చినప్పుడు చేస్తారు. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బ్రదర్. ప్రసన్న అన్న. సో మా తెలుగు 360కి వచ్చి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇచ్చారు అండ్ చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ ఇంకా ఫ్యూచర్ మంచి మంచి సినిమా చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అండ్ త్వరలో డైరెక్షన్ కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.